అద్భుతంగా చక్కని పాట పాడి వినిపించినటువంటి క్వైర్ వారిని అభినందిస్తుంటున్నాను. దేవుడు గొప్పగా ఈ పరిచయను ఆశీర్వదించును గాక. ప్రియులారా, సమయంలో ప్రార్థించుటకు మన మధ్య కోల్ సెంటినియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ CCYF డైరెక్టర్ గారైన శ్రీమతి ఆర్బి ఎలిజబెత్ భాస్కర్ గారిని ఆహ్వానిస్తుంటారు. 107వ సంఘ వార్షికోత్సవ శుభములు మనకందరికీ కలుగునుగాక. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలంలో నాయనా నీ పరిశుద్ధ ఆలయంలో విశ్రాంతి దినంలో ప్రభువా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, మేమందరము కలిసి ప్రభువా నిన్ను స్తుతించుటకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రభువా 107 సంవత్సరముల క్రితం నా ప్రభువా మరి మిషనరీలు మమ్మను ప్రేమించి వేసినటువంటి నాటినటువంటి విత్తనం ప్రభువా మరి ఈ దినమున బహుగా ఫలించి ఫలాభివృద్ధి పొంది ఇంత గొప్ప సంఘముగా ప్రభువా ఆశీర్వదించబడి ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది విశ్వాసులు ప్రభువా ఒక చోట చేరి నిన్ను స్తుతించుటకు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ ఆలయమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరి సంఘంలో ఉన్నటువంటి 3 దైవ సేవకులను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారికి కొంత స్వస్థతను, నెమ్మదిని దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. నా తండ్రి సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి మరి 3 సేవకులు ప్రభువా అనేక ఆత్మలను ప్రభువా రక్షిస్తూ ఉండగా నాయన వారు చేస్తున్న సేవను మీరు ఆశీర్వదించండి, వారి యొక్క కుటుంబములను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. మేము ఇంకా పాపులమై ఉండగానే నా తండ్రి నీవు మమ్మను ప్రేమించి నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అందులో భాగంగా నా ప్రభువా మరి ఈరోజు వార్షికోత్సవ సందర్భంగా నా తండ్రి దైవ వాక్యమును వినిపింపచేయుటకు విచ్చేసినటువంటి సేవకుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి ఈ దైవోపదేశకుని నీ యొక్క 2 అంతల ఆత్మచేత మీరు నింపుమని వేడుకుంటూ ఉన్నాం. నా తండ్రి మాకు అవసరమైనటువంటి వాక్యాన్ని ప్రభువా సేవకుని ద్వారా మీరు అనుగ్రహిస్తూ ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. నాయన ప్రభువా మేము ఆ వాక్యమును ప్రభువా వినుటకు తగిన చెవులను, గ్రహించుటకు మంచి మనస్సును, దాని ప్రకారము నడుచుకొనుటకు మాకు మంచి హృదయమును మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కొక్కరిని ప్రభువా నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి నీకు ఆయాసకరమైన మార్గము ఒకవేళ మా యందున్నదేమో ప్రభువా దయతో తీసివేసి నూతన మార్గంలో నీ చిత్తానుకూలంగా మేము నడుచుకొనగలిగినట్లు మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి ఈ సమయంలో మరి ఒక్కసారి నా తండ్రి వాక్యోపదేశకులు, ముఖ్య ప్రసంగికులను నీ కృపాహస్తములకు అప్పగిస్తూ ఉన్నాం. నాయనా నా తండ్రి వాక్యం ద్వారా మేమందరము బలపడగలిగినట్లు మీరు కృపను అనుగ్రహించుమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మన సంఘ వార్షికోత్సవ ముఖ్య ప్రసంగికులు శ్రీ మేడికొండ మనోహర్ గారు మన మధ్య ఉండటం చాలా సంతోషం. గత 2 రోజులుగా దేవుని చేత ఎంత అద్భుతంగా వాడబడుతున్నటువంటి దైవజనులు మరి ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భంలో ఈ సమయాన దైవ సందేశాన్ని అందించుటకు మరి ప్రియులు దైవజనులు శ్రీ మేడికొండ మనోహర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఎవరు ఇక్కడ వేదికనెక్కినా సరే ప్రతి ఒక్కరూ వారి మొదటి మాట ఈ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అందుకని చాలా ఎక్కువ శుభాకాంక్షలు అయిపోయినాయి కాబట్టి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పదలుచుకోవడం లేదు. రాత్రి మరి నా భార్య కెజయ కుమారి గారు తను ఊరికి వెళ్ళే క్రమంలో సీఎం గారిది టెలికాన్ఫరెన్స్, కలెక్టర్స్ది ఇమీడియట్గా
రమ్మని చెప్పే క్రమంలో నా దగ్గరికి వచ్చి 2 నిమిషాలు కూర్చొని ఒక మాట మాట్లాడుతూ ఉంది. కాస్త గట్టిగా వాక్యం చెప్పాక, మా సంఘం ఇది, మా సంఘం నువ్వు మరీ వేడెక్కిచ్చేస్తున్నావేమో అని మాట్లాడుతూ ఉంది. సరే, నాకు అనిపించింది వివాహం చేసుకునే ముందు కాస్త కంపాటబిలిటీ చూసుకుంటూ ఉంటాం. తను వెళ్ళిపోయింది కాబట్టి ఫ్రీగా చెప్తా ఉన్నా మీతోటి. కాస్త కంపాటబిలిటీ చూసుకుంటూ ఉంటాం. పెద్దలు చూస్తారు, తర్వాత కాస్త డాక్టర్ అయితే డాక్టరు, యాక్టర్ అయితే యాక్టర్ని ఇలా వివాహం చేసుకుంటారు. కులం చూడడానికి వీల్లేదు. మనం అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని చిత్తాన్ని వెతికి వివాహం చేసుకుంటాం. దేవుడు ఎవరిని చెబితే వారిని వివాహం చేసుకోవాలి. అయితే ఇంకొక పాయింట్ నాకు అర్థమైంది. ఏ సంఘం నుంచి వస్తున్నారో కాస్త ఆలోచన చేసుకోవాలనిపించింది నాకు. గత 2-3 సంవత్సరాల నుంచి ఏదన్నా సందర్భం ఈ ఊరు గురించి వచ్చినప్పుడు తను మా కోల్స్ చర్చ్ తర్వాత రాక్వుడ్ చర్చ్ అని చెప్తా ఉండేది. ఏంటబ్బా ఎంతసేటు చెప్తా ఉంది కోల్స్ చర్చ్ గురించి. నేను అక్కడే దేవునిలో ఎదిగాను. అద్భుతంగా మా సండే స్కూల్ ఉంటుంది. మా టీచర్స్ చాలా అద్భుతంగా మమ్మల్ని నడిపించారు, మా పాస్టర్స్ నడిపించారు అని అందరి గురించి చెప్తూ ఉంటున్నప్పుడు ఇంతగా మనసు దోచుకున్న ఈ సంఘంలో నేనుగా నిలబడాలంటే వివాహం దాకా ఆలోచించాల్సి వచ్చింది. నేను కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. లైటర్ వెయిన్లో ఉంటుందని నేను ఇలాగ ఆరంభించాను. నా వెనక ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ అనిల్ కుమార్ శామ్యుల్ గారికి, అదేవిధంగా రెవరెండ్ డాక్టర్ జీవన్ కుమార్ గారికి, మరి చైర్మన్ అబ్రహాం లింకన్ గారికి, ఈ చర్చ్ డే చైర్మన్ రాజారావు గారు, మరియు నన్ను ఆహ్వానించి నాతో కనెక్షన్ పెట్టుకున్న జయరావు గారికి, అన్నగారికి, మీ అందరికీ సభాముఖంగా మరొకసారి నా స్థాయి కాదిది, నేను ఇక్కడ నిలబడే యోగ్యత లేని వాడిని. యు హ్యావ్ గివెన్ ఎ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. అందుకనే మీ ముందు చాలా తగ్గించుకొని నేను ఉంటా ఉన్నాను. నాకున్న సందర్భంలో అంకులు ఎదురుగా ఉన్నారు, ఏసీటీసీ బోర్డు చైర్మన్గా ఉన్నవారు. ఈ సంఘాల నుంచి ది ప్రొడక్ట్స్ నేను ఎన్నోసార్లు ఏసీటీజీ కాలేజ్ దగ్గరికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ దాని వెనుకున్నటువంటి ఒక గవర్నమెంట్ స్టడీ సర్కిల్లో చదువుతూ ఎన్నోసార్లు ఆ కాలేజీలో కూర్చున్నా. ఆ పాస్టర్స్ ట్రైనింగ్ లోపలికి వెళ్ళి లైబ్రరీలో కూర్చొని కాస్త గడుపుతూ ఉండేవాడు. ఆ ఏసీటీసీ కాలేజీ ఆ బాత్రూమ్స్లోకి వెళితే బాత్రూమ్స్ అన్నీ కూడా, గతంలో విపరీతంగా సినిమాలు చూసిన వ్యక్తిని, ఆ సినిమా హాల్ బాత్రూమ్స్ ఎలా ఉంటాయో నాకు బ్రహ్మాండంగా తెలుసు. గుట్కాతోటి, పాన్ పరాగులతోటి, తర్వాత సారా బాటిల్స్ తోటి ఆ బాత్రూమ్స్ చూసినప్పుడు వేదాంత విద్య కళాశాలలో ఉన్నటువంటి పరిస్థితేనా అని అనిపించింది నాకు. మురికి నీరు ప్రవేశించేసింది. అలాంటి దాన్ని గాడిలో పెట్టే క్రమంలో పెద్దలు దానికి చైర్మన్గా ఉండడం, ఒక మంచి సంఘ కాపుర్లను తయారు చేసే దగ్గర ఉండడం. అంతేకాదు, నేను విన్నాను, దయచేసి మీకు దండం పెట్టి చెప్తాను, నాకు ఎవ్వరు చెప్పలా, డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తిని కాబట్టి కాస్త అబ్జర్వేషన్ చేస్తూ ఉంటా. నాకు అసలు మీరు ఎవ్వరు నాకేం తెలియదు, సేవకులు అసలు చాలా తక్కువ, 1 నిమిషం కూడా మాట్లాడాల మీ పాస్టర్స్. నేను వెళ్ళిన తర్వాత దయచేసి టార్గెట్గా కానీ నన్ను పిలిచిన చైర్మన్స్ కానీ మీరు దయచేసి మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఐఎం నేషనల్ డైరెక్టర్స్ ఈ చర్చిలోంచి వచ్చారు. ఉదయాన్నే జాన్ విక్టర్ అంకుల్ నాకు ఫోన్ చేశాడు, నేను హోటల్లో ఉంటే, అయ్యా నాకు ఆరోగ్యం బాగలేదు, బట్ నువ్వు వచ్చావని తెలిసింది. ఈ వాజ్ ది నేషనల్ సెక్రటరీ ఫర్ యుఎస్ఐ, మరి విద్యార్థుల పరిచర్యకి జాతీయ స్థాయిలో నాయకత్వం. ఇలాగ నేను చెప్పుకుంటూ పోతే
ఆ ప్రెసిడెంట్ గారు గిడియన్స్ ప్రెసిడెంట్, మరి మన అధ్యక్షులు గిడియన్స్ అధ్యక్షులుగా ఉన్నారని తెలిసింది. ఒక ఏజ్ గ్రూప్ వారందరూ ఈ సంఘంలో నుంచి అద్భుతంగా పైకి రాబడ్డారు. అందును బట్టి దేవునికి 2 వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరినీ నేను గౌరవిస్తూ, మీరు లేకపోతే ఈ సంఘం లేదు. ఈ 2 దినాలు నేను చూస్తూ ఉన్నాను, 40-45 పైన వారు ఎక్కువ కనపడతా ఉన్నారు. అంటే పాత పునాదులు, ద ఫౌండేషన్స్, ఈ చర్చి వేసిన ఫౌండేషన్. తర్వాత ఎలా ఉంటుందనేది ఇక అది ఆ పరిస్థితులను బట్టి మనం ఆలోచించాలి. పెద్దవారు, తల్లులు, తండ్రులు, వయస్సు మీరిన వారు నేను చూస్తూ ఉన్నప్పుడు నిజంగా నా హృదయం పులకించిపోయింది. మీరు ఈ వయస్సులో కూడా ఇంకా ఆ భక్తిని కొనసాగిస్తూ తర్వాత తరానికి మాదిరిగా ఉంటున్నారు. కోయిర్ అంకుల్ని చూస్తే అసలు యంగ్స్టర్ లాగా ఊగిపోతూ ఉన్నారు. నిజంగా మేము మా స్పీడ్ సరిపోయేటట్లేదు మీ స్పీడ్కి. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే చెప్తూ ఉన్నప్పుడు నా భార్య, నేను అన్నాను, నేనేం పెద్దగా ఏం మాట్లాడలేదే, అయినా సరే చివరిదాకా నేనేం మాట్లాడతానో నా పక్కన వాళ్ళకు కూడా చెప్పను నేను. అంటే అది పెద్ద గొప్పని కాదు, కానీ లెట్ గాడ్ స్పీక్. ఒకవేళ నా డ్రైవర్తో అయినా సరే ఆ రోజు అక్కడ నిలబడినప్పుడు ఆ డ్రైవర్తో కూడా దేవుడు మాట్లాడాలా, అది ఒక సర్ప్రైజ్గా ఉండాలి అని నేను అలాగూ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నా మదిలోనికి తీసుకురాబడినటువంటి వాక్యం, కోల్స్ చర్చిలో మాట్లాడేటప్పుడు అన్నిటినీ సరి చేసుకొని రిస్ట్రిక్ట్ చేసుకొని నేను ఉండాలనేది నాకు అర్థమైపోయింది అన్నమాట. ఏది ఏమైనప్పటికీ చాలా సంతోషం మీ మధ్యకి మరొకసారి రావడం. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మొదటి దినం ఆదివారం CCYF వారి ఆధ్వర్యంలో జరిగిన దినం, 107 సంవత్సరాలు జరిగిన సందర్భంగా 107వ కీర్తన ధ్యానం చేశాం. చాలామంది వచ్చారు, కుర్చీలు నిండిపోయినాయి. ఎన్ని ఏర్పాట్లు చేశారో మరి పెద్దలు, తర్వాత సేవకులు, మన పాస్టర్స్, దానికి తగ్గట్టుగా మీ స్పందన కూడా నాకు స్పష్టంగా కనపడిపోయింది. 2వ రోజు సంఘ వార్షికోత్సవ దినం. ఆ రోజు సంఘము దేవుని చిత్తాన్ని ఎలా జరిగించాలి, మనం కూడా మన కుటుంబాల్లో, మన బిడ్డల విషయాల్లో, మన జీవితాల్లో, మన కెరీర్ విషయాల్లో ఏ విధంగా సంఘం యొక్క ఆ యొక్క దేవుని చిత్తం ఎలాగుండాలనే విషయాన్ని కొంచెం భిన్న కోణంలో మనం ధ్యానం చేశాం. నిన్నటి దినం సాయంత్రం చిన్నపిల్లలు అద్భుతంగా, మరి మీ ధనం ఎక్కడుండునో మీ మనసు ఎక్కడుండునో అన్నట్టుగా మీ పిల్లలు ఎక్కడుండునో కాస్త బలపడింది. నిన్న రాత్రి సంఘం కొంచెం ఎక్కువ మంది వచ్చారు. పిల్లలు ఉన్న చోట కాస్త తల్లిదండ్రులు చూసుకోవడానికి వస్తూ ఉన్నట్టున్నారు. ఆసేపు కూడా ఒక అరగంట సేపు వాక్యం చెప్పడానికి, పరలోక రాజ్య ప్రవేశము, పరలోకంలో గొప్పగా ఉండడానికి, మంచి ర్యాంకులో ఉండడానికి ఎలాగ ఉండాలనేది ధ్యానం చేసి, ఇది 4వది. వరుసగా 5 ప్రసంగాలు చేసిన సందర్భం నాకు కూడా ఎప్పుడు లేదు. నేనేదో ఖాళీ సమయాల్లో సువార్తం చెప్పేవాడిని. ఐఎమ్ నాట్ సో ప్రొఫెషనల్. సంఘం మీద ధ్యానం చేయాలని అనిపించిన పాస్టర్స్ గారిని చూసిన తర్వాత, మీ సంఘాన్ని చూసిన తర్వాత, చర్చ్ యొక్క డాక్ట్రిన్ అందరికన్నా వాళ్ళే బాగా చెప్పగలరు. వాళ్ళని మించినటువంటి ఆ సబ్జెక్ట్ని ఎవరు ఇవ్వలేం. ఒకవేళ వచ్చిన వాళ్ళు కూడా అది ఇస్తూ ఉండుంటారు. నేను కూడా మరలా పాత చింతకాయ పచ్చడిలాగా ఎందుకులే అని చెప్పి కొంచెం భిన్నంగా, బాగా చదువుకున్న వాళ్ళు పిలిచాము, అబ్బాయి ఏం సరిగ్గా చెప్పలేదని అనుకోకుండా మీరు కాస్త మంచిగా కొద్దిగా భిన్న కోణంలో చెప్పడానికి నేను ప్రయత్నం చేశానని అనుకుంటా ఉన్నాను. తర్వాత 2వది, మీరు మౌనంగా ఉంటే కూడా నాకు నచ్చదు. కొద్దిసేపు ఒక 45 నిమిషాలు, ఒక 50 నిమిషాలు, లేకపోతే ఒక గంట సేపు మీరు స్పందిస్తూ ఉంటే లైవ్లీగా ఉంటుంది, మహిమకరంగా ఉంటుంది. కాస్త చప్పట్లు కొట్టే పరిస్థితి ఉంటే కొడదాం, దేవునికి స్తోత్రాలు ఉంటే చెబుదాం. నేను రాత్రి మాట్లాడుతూ ఒక మాట చెప్పాను. ఈ మధ్యకాలంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి. సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తిని అపోజిషన్ పార్టీ వారు నిలబెట్టారు, నామినీగా నిలబెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తిని నిలబెట్టింది. ఈ నిలబెట్టినప్పుడు
కేంద్ర ప్రభుత్వం తరపున ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అపోజిషన్ క్యాండిడేట్ని ఎక్కడో భయం ఉన్నట్టుంది, ఓడిపోతామో లేకపోతే టఫ్ ఫైట్ వస్తుందా అని అతను విమర్శించే కార్యక్రమంలో ఒక కామెంట్ చేశాడు. ఏమని చెప్పాడంటే, 2013 సంవత్సరంలో ఈ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి కేంద్ర సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా వ్యవహరిస్తూ ఒక తీర్పు ఇచ్చాడు. సల్వా జుడుం అనేటువంటి ఒక ఉద్యమం ఒరిస్సా ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉన్నది. నక్సలైట్స్ని అంతమొందించే కార్యక్రమంలో అక్కడున్న ట్రైబల్ పీపుల్కి ఆయుధాలు ఇచ్చి మీరే పోరాడి చంపేసేయండి అని ఒక సల్వా జుడుం అనేటువంటి ఒక ఉద్యమాన్ని ఆరంభించారు. దానికి ప్రభుత్వం, ఆనాటి కేంద్ర ప్రభుత్వం దానికి మద్దతు ఇచ్చి ఇలాగన్నా ఎలిమినేట్ చేద్దామని అనుకున్న సమయంలో ఆ సివిల్ మూమెంట్స్ నడిపిస్తున్న నాయకులు కోర్టులో కేసు వేయడం, ఆ కేసు తీర్పు సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి దాని తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పునిస్తూ ఒక మాట చెప్పాడు, ఈ సల్వా జుడుం అనేటువంటిది ఉండడానికి వీల్లేదు. ఏదన్నా మాబోటోళ్ళు యూనిఫామ్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర లాఠీ దగ్గర నుంచి వెపన్స్, పిస్టల్స్, లేకపోతే పారామిలిటరీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉండాల్సిందే తప్పితే ఓన్లీ ఇన్ ది యూనిఫార్మ్డ్ పర్సన్స్, యూనిఫార్మ్డ్ డిపార్ట్మెంట్స్ ఆయుధాలు ఉండాలి, కానీ మిగిలిన వాళ్ళ దగ్గర ఉండడానికి వీల్లేదనే తీర్పు ఇచ్చారు. అందువలన నక్సలైట్స్ని ఆ యొక్క రిమూవ్ చేసే కాస్త ఆలస్యమైంది. దాన్ని విమర్శిస్తాడు మన యొక్క హోమ్ మినిస్టర్ గారు. ఆ విమర్శను తట్టుకోవడానికి సుదర్శన్ రెడ్డి గారు ఒక మాట చెప్తారు, ఐ ఆమ్ నాట్ ద వన్ హూ హ్యాస్ గివెన్ ద జడ్జిమెంట్. సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తిని నేను జడ్జిమెంట్ ఇవ్వాల, నేను సుప్రీంకోర్టు జడ్జిగా జడ్జిమెంట్ ఇచ్చాను. నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చాడు, కానీ వ్యక్తిగతంగా నేను జడ్జిమెంట్ ఇవ్వలేదు. నేను చట్టం ఏం చెబుతుంది, రాజ్యాంగం ఏం చెబుతుందో దాని ప్రకారం నేను జడ్జిమెంట్ ఇచ్చాను అన్నాను. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ నిలబడితే పాస్టర్స్ నిలబడినా, ఎవరు నిలబడినా వ్యక్తిగతంగా మేము మాట్లాడడానికి ఇక్కడ ఉండదు. వ్యక్తిగతంగా మాట్లాడితే ఫెయిల్ అయిపోద్ది, వ్యక్తిగతంగా మాట్లాడితే తేలిపోద్ది, వ్యక్తిగతంగా మా సొంతగా ఇచ్చలతో మాట్లాడితే అది ఇట్స్ వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ కొన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ ప్రాంతాన్ని టేక్ ఓవర్ చేసి దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుందని మీరు భావిస్తేనే ఈ వాక్యాన్ని మీరు తీసుకోగలరు. గతాన్ని తవ్వుకుంటూ మా పాస్టర్ గారు ఇట్ట, వచ్చిన స్పీకర్ ఇట్ట నాతో మాట్లాడలేదు, నా వైపు చూడలేదు కాబట్టి నేను విన్నానంటే ఎన్ని కుదరదు. వీఆర్ నాట్ హియర్ ఇన్ ఎ పర్సనల్ కెపాసిటీ. దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుందని గమనించాలి మనం. ఆ దేవుని ఆత్మ మనల్ని సంధిస్తుందని మనం గమనించాలి. దేవుని ఆత్మ మన హృదయాలను సంధిస్తుందని మనం గమనించకపోతే అసలు ఇక్కడ కూర్చోవడం కూడా వ్యర్థమే. కాబట్టి దిస్ ఈజ్ నాట్ మై వర్డ్, ఆర్ ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ నాట్ పాస్టర్స్ కాల్. వారు ఇక్కడ నిలబడినప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడతారు. కాబట్టి నేను ఐ థింక్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మాతో మీరు మాట్లాడండి, మమ్మలను సిద్ధపరచండి, మా హృదయాలను దున్నండి. నీవు వేస్తున్న విత్తనాలు మంచి నేలను పడినట్లుగా చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. చదివించిన వాక్య భాగమే అని చెప్పే అభిప్రాయంతో చాలామంది ముందుకు వచ్చేసి ఉంటారేమో, తెలిసిన వాక్య భాగమని. మన హృదయాలను ఖాళీ చేసుకుని, గతంలో ఉన్నవన్నీ ఖాళీ చేసుకొని ప్రభు ఏం మాట్లాడతాడని ప్రార్థన చేసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఈరోజు నాతో దేవుడు మాట్లాడాలి, ఈ ఆదివారం దేవుడు నాతో మాట్లాడాలని ప్రార్థన చేసిన వారు కొంతమంది అన్నా ఉండుంటారు. అందుకనే లెట్ us empty our hearts. మొత్తం ఖాళీ చేద్దాం. ఇంటికాడ సమస్యలు, పొయ్యి మీద అన్నం పెట్టామా, కూర తెచ్చారా, లేకపోతే ఇవన్నీ ప్రక్కన పెడదాం. తాళం వేసి వచ్చామా లేదా, బయట బట్టలు ఆరేసాం, వర్షం వస్తుందేమో, లెట్ us forget everything. ఎంప్టీ హార్ట్స్తో మనం కూర్చొని వినడానికి ప్రయత్నం చేద్దాం. 19వ అధ్యాయం 6వ వచనం, 19వ అధ్యాయం 6వ వచనం, లూకాసు సువార్త 19:6. మైక్ ఉంటే కూడా తీసుకోండి. అతడు త్వరగా దిగి, ఎంత పోటీ ఉంది, ఇన్ని రోజులు ఏమైపోయిందో నాకు అర్థం కాల.
అసలు ఈరోజు మంచి కాంపిటీషన్ ఉన్నట్టుంది. రైట్, చదవండి అమ్మా. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ కలిసి చెబుదాం. చిన్న మాటే, నోటికి వచ్చేసేంటి మాట. పెద్దలు కూడా కొద్దిగా ఏమనుకోకుండా, పెద్దరికం మాది పెద్దలం కదా అని అనుకోకుండా కాస్త చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి చెబుదాం. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. ఇప్పుడు నేనేం చెప్పను, మీరే చెప్పాలా. మీరే ఎట్టుందంటే ఇంకొక జీవితంలో నువ్వు అడగకూడదు మమ్మల్ని అన్నట్టుగా చెప్పారు. ఏదో చేపల మార్కెట్లో లాగా. నేను 1 2 3 చెప్తాను. దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ వెల్ సింక్రనైజ్డ్ మేనర్ మనం చెప్దాం. రెడీ, 1 2 3. కొద్దిగా బెటర్. ఎవరు అతడు? యేసయ్య, జక్కయ్య. ద వెల్ నోన్ ఫెమిలియర్ స్టోరీ. సండే స్కూల్ని ఈ కథ చెప్పకుండా దాటలేము. సండే స్కూల్ని బహుశా నేను ఒకవేళ టైం ఉండదు కాబట్టి సండే సర్వీస్లో కొద్దిగా ఎక్కువసేపు మాట్లాడలేం కాబట్టి ఇవన్నీ అడగలేను. తెలియని వాళ్ళు చేయొద్దంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. యూత్ మీటింగ్స్లో ఈ కథని దాటకుండా మనం వెళ్ళలేము. ఏ సంఘాల్లో ఈ కథ తెలియకుండా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ క్రిస్టియన్ కమ్యూనిటీ, బయట అన్యులకి ఏదన్నా 2 3 స్టోరీస్, బైబిల్ స్టోరీస్ తెలుసు అంటే, అరే జక్కి ఉన్నాడంట కదా, చెట్టు ఎక్కాడంట కదా అని చెప్తా ఉంటారు. ఇట్స్ ఎ వెరీ ఫెమిలియర్ స్టోరీ అండ్ ఫెమిలియర్ పోర్షన్ ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరతను? ఎవరతను చెప్పండి గట్టిగా. జక్కయ్య. అతడు దగ్గర జక్కయ్య పెట్టి చదువుదాం ఇప్పుడు. రెడీ, 1 2 3. జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఎవరాయన? మళ్ళీ జక్కయ్య నేను పడుతున్నాను. యేసుని అతడు దగ్గర, ఆయనను దగ్గర. ఇప్పుడు లాస్ట్లో యేసు అని పెడదాం. మరలా 1 2 3. జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో యేసుని. అయిపోయింది ఈ కథ అంతా. యేసు ప్రభు వారు ఆ మార్గంలో వస్తున్నారని తెలిసిపోయింది. ఈ సందర్భం ఒక జిల్లా స్థాయి అధికారి, పన్నులు వసూలు చేసేటువంటి అధికారి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, సమాచారం వస్తూ ఉంది కింద పని వాళ్ళ ద్వారా. పెద్ద ఆఫీసర్ కాబట్టి ఇంటెలిజెన్స్ గ్యాదర్ అవుతూ ఉంది. సార్, ఎవరో మెస్సీ అని చెప్తా ఉన్నాడు, ఆయన సంచరిస్తూ ఉన్నాడు, ఎవరు కనపడితే వారు స్వస్థత పొందుతూ ఉన్నారు, చనిపోయిన వారిని కూడా లేపుతా ఉన్నారు. సార్, నిజమా? చనిపోయిన వారు కూడా లేపుతా ఉన్నారా? ఇజ్రాయేల్ చరిత్రలో గతంలో ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం చూసాము ఇట్లాంటి. అంతేకాదు సార్, 3 రోజులు సభలు పెడితే తండోపతండాలుగా జనం వచ్చున్నారు. ఆకలి దప్పులు మర్చిపోయారు వారు. ఈయన మాటలకి ఆశ్చర్యపడుతూ వింటూ అదే ఆహారంగా వాళ్ళు బ్రతికారు. కోల్స్ చర్చ్ సంఘస్థులుగా కాదంట వాళ్ళు, ఆ కాలం సంఘస్థులుగా 3 రోజులు వారు వేలకు వేల మంది వాక్యం విన్నారు. సార్, నిజమా? వాక్యం వింటమే కాదు సార్, వారికి పోతా పోతా అందరికి భోజనం పెట్టాడు. సార్, రే భోజనం ఎలా పెట్టాడా? ఒక 200 మందికి భోజనం వండితే యుద్ధమే మన ఇళ్లలో. ముక్క తగ్గితే యుద్ధమే. ఎన్నడూ ముక్క వాసన చూడనట్లుగా, అది తిన్నట్లుగా ఆఫ్రికా వరద ఆ యొక్క ఆకలి బాధితులు కూడా పరిగెత్తనట్లుగా ఆ లైన్లో నిలబడిపోయి, భక్తి లేదు, దేవుడు లేదు, విశ్వాసం లేదు, అసలు వి ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫుడ్. కానీ అయ్యా 5,000 మంది పైచిలకు పురుషులుంటే అందరికీ భోజనం పెట్టారు. వింటూ ఉన్నాడు జక్కి ఇవన్నీ కూడా. అద్భుతంగా అనిపిస్తూ ఉంది. నిజమా? ఈ వ్యక్తి వస్తున్నాడని తెలిసింది. ఐ హ్యావ్ టు సీ హిమ్. నేను చూడాలి. ఒక ఆశ కలిగింది. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. బయటకు వచ్చాడు, జనాలను చూసుకున్నాడు. ఓహో, నా పరిస్థితికి నేను కనపడలేను, నాకు కనపడ్డ గాములు అని చెప్పి ఒక చెట్టు ఎక్కేసి చెట్టు మీద నుంచి ఇలాగే వాచ్ చేస్తూ ఉన్నాడు. ప్రొసెషన్ వస్తూ ఉంది, యేసు ప్రభు వారు వస్తూ ఉన్నారు. దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. ఇతని గురించి ఇంక అంతకన్నా ఏం రాయబడలేదు.
యూ వాంట్ టు సీ, దట్స్ ఆల్. ఆ సెల్ ఫోన్ లేదా కూడా కొద్దిగా ఆపేసేయండి. నా సెల్ ఫోన్ కూడా ఆపుకున్నాను. ఆ ప్రభు వారిని చూడాలి అని అనుకున్నటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు ఆ ప్రదేశంలో ఆగిపోయాడు. ఆగిపోయి ఈయన ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. కిందకి చెట్టు మీద నుంచి ఉన్నాడు కదా, చూస్తూ ఉంటే ఆ యేసు ప్రభు వారు అదే చెట్టు దగ్గరకు వచ్చి ఆ చెట్టు దగ్గర నుంచి పైకి తల ఎత్తి జక్కయ్యను చూసి, ఆ చూపు చూస్తున్నప్పుడు జక్కయ్య కూడా చూస్తూ ఉన్నాడు. మీరు ఆ విజువలైజ్ చేసుకోవాలి, ఆ పిక్చరైజ్ చేసుకోవాలి. మీరు ఎలా చూడాలంటే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ తిరుగుతూ ఉన్నప్పుడు వీధుల్లో, ఇళ్లల్లో నుంచి, కిటికీల్లోంచి, మేడల మీద నుంచి, కరెంటు పోల్స్ మీద నుంచి ఎక్కి చూస్తూ ఉంటుంటారు కదా, అలా ఊహించుకోవాలి. ఆ రోజుల్లోనే. ఇప్పుడు ఫాలోయింగ్ అది 2000 సంవత్సరాల క్రితమే మన యేసయ్యకి అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. చెట్ల మీద నుంచి చూస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చాడు యేసు ప్రభు వారు. వచ్చి స్ట్రైట్ అవే అతను చూశాడు. అతను చూసి నేరుగా అతను పేరు పెట్టి పిలిచాడు, జక్కయ్య. ఏంటి, నేనేదో చూసి చాటుని వెళ్ళిపోదాం అనుకుంటే నా వైపు చూశాడు. చూశాడు నా పేరు, నేరుగా నా పేరుని పెట్టి పిలిచాడు ఇతను. ఆశ్చర్యం అనిపించింది. పిలవడమే కాకుండా, రా నువ్వు దిగిరా, నేను నీ ఇంటికి వస్తానని అన్నాడు. ఓకే, దిగేసాడు, అయిపోయింది. ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళే క్రమంలో రాయబడినటువంటి మాట 6వ వచనం. జక్కయ్యి త్వరగా దిగి, చెబుదాం ఒకసారి చెబుదాం, నేను మొదలు పెడతాను, నాతో చెప్దాం. మీ కంఠస్థం రావాలి వెళ్ళేలోపు, చిన్న సండే స్కూల్ కంఠస్థం లాగా. జక్కయ్యి త్వరగా దిగి సంతోషముతో యేసుని చేర్చుకున్నాడు. యేసు ప్రభు వారిని తీసుకుని వెళ్ళి, నా వెనక పాస్టర్ గారు ఉన్నారు కదా, అలాగా బహుశా ఆఫీసర్ కూర్చోబెట్టినట్టున్నాడు. ఈ వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేయండి. ఈ వాక్యంలో యేసు ప్రభు వారు తన ఇంటికి వెళ్ళిన తర్వాత చెట్టు దగ్గర బయట బహిరంగంగా మాట్లాడాడేమో కానీ, అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత బహుశా ఇంటికి కాలు రెగరేస్తూ తీసుకెళ్ళి ఉండొచ్చు. పెద్ద నాయకుడు మన ఇంటికి వస్తున్నప్పుడు మనం ఎంత బడాయి కొట్టేస్తామో, పక్కన వాళ్ళకి చెప్తాం, హడావుడి చేస్తాం. ఏంటమ్మా హడావుడి ఉందంటే, మాకు ఎమ్మెల్యే వస్తున్నాడు, ఎంపీ వస్తున్నాడు, సర్పంచ్ వస్తున్నాడు, ఇవి చెప్తా ఉంటాం. మరి ఇతను కూడా కాస్త మునేళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళి ఉండొచ్చు. జక్కయ్య ఎడుదిరిగి పొట్టాడు కాబట్టి ముందుకి వెనక్కి చూస్తా యేసు ప్రభు వారు వస్తున్నారని. ఇంటికి వెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత ఏం మాట్లాడినట్లుగా ఇక్కడ ఏమి లేదు. ఎంతసేపు కూర్చున్నాడో లేదు. కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నారు, పండితులు, బహుశా 11-12 జక్కయ్య వచ్చి ఉండొచ్చు. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వారు సాయంత్రం దాకా గడిపి ఉండాల. ఎ ఫ్యూ అవర్స్. 3.5 సంవత్సరాల అతి తక్కువ పరిచర్య జక్కయ్య చేస్తున్నటువంటి యేసు ప్రభు వారు చేస్తున్న పరిచర్యలో, ఇప్పుడు మేము ఈ రోజుతోటి నేను రాత్రికి వెళ్ళిపోతాను ఊరికి వెళ్ళి, ఇంకో రేపంతా రెస్ట్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే తెగ పరిచర్య చేసామని మాకు అదొక ఫీలింగ్. అసలు 2-3 రోజులు వచ్చేపోయే వాళ్ళకి చెప్తా ఉంటాం, ఏమని, గత 2 రోజులు బాగా అలసిపోయానండి అంటే, వాళ్ళు అడగాలి నన్ను, ఎందుకు అలసిపోయారు మీరు అని అంటే, పరిచర్యలో బాగా నలిగిపోయామండి. అసలు ఈ బడాయి మామూలుగా ఉన్నది. ఇది యేసు ప్రభు వారికి ఆ రిలాక్సేషన్ ఉండదు, ఆ లగ్జరీ ఆఫ్ టైం ఉండదు. 3.5 years ఆఫ్ మినిస్ట్రీ, 3.5 సంవత్సరాల పరిచర్లో మాలాంటి స్వార్థికుల వల్లే, లేకపోతే మిగిలిన వాళ్ళ వల్లే రెస్ట్ తీసుకునేటువంటి అవకాశం లేనే లేదు. ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ ద మినిస్ట్రీ, ఈజ్ ద ఎగ్జాంపులరీ ఫర్ ద మినిస్ట్రీ. అందుకని టైం వేస్ట్ చేసుకునే అవకాశం లేదు. కాబట్టి పెద్దలు ఒక కంక్లూజన్కి వచ్చారు, ఏమనంటే ఒక 4-5 గంటలు మధ్యాహ్నం వచ్చి రాత్రి దాకా వెళ్ళి ఉండొచ్చు అని, సాయంత్రానికి వెళ్ళి ఉండొచ్చు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా నేను పాయింట్లోకి వస్తూ ఉన్నాను, చూడండి. ఈ సమయంలో ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ ఇంట్లో 6వ వచనాన్ని నేను మీకు ఒక పేరు పెడతా ఉన్నాను. 6వ వచనం ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది, హీ రిసీవ్డ్ జాయ్ఫుల్లీ, సంతోషంతో అతను స్వీకరించాడంట. 6వ వచనం పేరు మనం ఒక పేరు పెట్టుకుందాం, ఏ రిసీవింగ్ వర్స్ అని. ఇట్ ఈజ్ ఎ రిసీవింగ్ వర్స్. ఏం జరిగిందో ఇంట్లో నాకైతే తెలియదు, ఏం మాట్లాడాడో నాకు తెలియదు. యేసు ప్రభు వారు మాట్లాడాడని కూడా నేను అనను, ఆ మాటకి నేను సాహసించను, లేఖనాల్లో ఏం లేదు కాబట్టి. కానీ కొంత సమయం గడిచిన తర్వాత
యేసు ప్రభు వారిని ఇలాగే ఇక్కడే కూర్చోబెట్టుకొని యేసు ప్రభు వారి సమక్షంలో, ప్రజలందరూ చూస్తున్న సమక్షంలో, ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారు ఉన్న చోట తండోపతండాలుగా ప్రజలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో జక్కయ్య నిలబడ్డాడంట. లేచి నిలవబడి 8వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎళ్ళ అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని చెప్పాను. సంస్కృతంలో ఉన్నట్టుంది, మన భాషలో చెప్తాను నేను దాన్ని. జక్కయ్య నిలవబడ్డాడంట. యు రిమెంబర్, ఆ సీన్ని మీరు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు దేవాతి దేవుడే ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో, ఆ గదిలో ఉన్నప్పుడు ఆయన సమక్షంలో, ప్రజల సమక్షంలో లేచి నిలబడి జక్కయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ప్రభువా, నాకు ఆస్తి ఉంది, నా ఆస్తిని నేను 2 భాగాలు చేస్తూ ఉన్నా. ఐ ఆమ్ మేకింగ్ ఇంటూ 2 parts ఆల్ ద ప్రాపర్టీ, మై క్యాష్, మై ఫీల్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. నా పశు సంపద ఏదైనా సరే, నా ఆస్తిని నేను 2 భాగాలు చేస్తూ ఉన్నా. ఒక భాగము నేను బీదలకు ఇచ్చి వేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెబుదాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది తెలివి కలిగిన వాళ్ళు ఏంటంటే, ఇదేంటో చాలా ఒక చాట కంక్లూజన్ తెస్తారు. ఇప్పుడు ఆస్తి దగ్గరికి తెచ్చారు, సగం ఇచ్చేయమంటున్నాడు అనే దాంతో అసలు మీరు బిగుసుకొని కూర్చున్నారు. హల్లెలూయా చెప్పకూడదు అన్నట్టుగా. మీ ఆస్తులేమి ఇక్కడ అవసరం లేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మీకు అర్థమవుతుందో లేదో, ఎ ఫ్యూ అవర్స్ ఆఫ్ అవర్ లార్డ్స్ ఫెలోషిప్, కొన్ని గంటల ప్రభు యొక్క సహవాసం, కొన్ని గంటలు ప్రభువుతో గడిపినటువంటి ఆ క్షణాలు ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆ సహవాసం, ఆ దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసం తన హృదయంలో ఏంటో క్రొత్త మార్పులు తీసుకొని వచ్చేస్తూ ఉంది. ఏదో మెల్ట్ అయిపోతూ ఉంది, కరిగిపోతూ ఉంది. ద ప్రయారిటీస్ ఆర్ చేంజింగ్ అప్ సైడ్ డౌన్. ఇదివరకు 1, 2, 3 నా ఉద్యోగం, నా కులము, నా ధనము, నా బ్యాంక్ బ్యాలెన్స్, నా ఆస్తిపాస్తులు, నా హోదా, నా ఇంటి పేరు, నా అధికారం, నా ఉద్యోగం, ఏమేమో 1, 2, 3లో ఉన్నట్టున్నాయి. ప్రభు వారి యొక్క ఆ ఫెలోషిప్, ఆ సహవాసం, అది కూడా కొన్ని గంటల సహవాసంలోనే అద్భుతమైన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 2000 సంవత్సరాల్లో ఎవరు మాట్లాడనటువంటి మాట, 2000 సంవత్సరాల్లో ఏ వ్యక్తి మాట్లాడనటువంటి మాట, సంవత్సరాలు వాక్యం విన్నవారు కూడా మాట్లాడలేనటువంటి మాట, ఎంత ఉపవాస ప్రార్థనలు చేసి ఇలాంటి యానివర్సరీలు చేసుకున్నటువంటి గొప్ప గొప్ప ప్రసంగాలు చేసే నాబోటోళ్ళు కూడా మాట్లాడలేనటువంటి మాట కొన్ని గంటలలో ప్రభువారు దర్శనమైన వెంటనే ప్రభువారితో సహవాసం, ఆ వెలుగు, ఆ తేజస్సు, ఆ దేవుని యొక్క సన్నిధి అతని హృదయాన్ని పూర్తిగా మార్చివేసి చెప్తా ఉన్నాడు. ప్రభువా, నా ఆస్తిలో సగము నేను బీదలకి ఇచ్చుతూ ఉన్నాను. ఎవరిని ఇచ్చిన వాళ్ళు ఉంటే చేయొచ్చు 5-6 గంటల్లో, లేకపోతే ఒక 24 గంటల్లో, ఒక సంవత్సరంలో, 10 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకైనా ఈ పని చేసిన వాళ్ళు ఉంటే. అందుకనే చప్పట్లు కొడదాం, దేవుని మహిమపరుచు. జక్కని బట్టి గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ వండర్ఫుల్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాల్వేషన్. ప్రభువు మన హృదయాల్లోకి వస్తే, ప్రభువు మన జీవితాల్లోకి వస్తే, ప్రభువు మన యొక్క హృదయాన్ని సంధిస్తే ఎలాంటి మార్పు వస్తుందో మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఈ 8వ వచనానికి ఏ వర్స్ ఆఫ్ రియాక్షన్. 6వ వచనం పేరు రిసీవింగ్ వర్స్, 8వ వచనం పేరు రియాక్టింగ్, రెస్పాండింగ్ వర్స్ అని మనం పేరు పెట్టుకున్నాం. అర్థం కావడానికి నేను మీకు అలా చెప్తా ఉన్నా. ఈ మాటలు విన్న తర్వాత అప్పుడు యేసు ప్రభు మాట్లాడటం మొదలేశాడంట. 9వ వచనంలో, అందుకు యేసు, చాలా చదివేవారు కాస్త ముందొచ్చి మైక్ దగ్గర ఉంటే బాగుండేది. అందుకు యేసు, ఎందుకు? బికాజ్ ఆఫ్ హిస్ స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంతే. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని చూశాడు యేసు ప్రభు వారు. అక్కడే కూర్చొని ఉన్నాడు, జక్కయ్య నిలబడి ఉన్నాడు. జక్కయ్య మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు వారు చూస్తూ ఉన్నారు. ప్రభువా, నా ఆస్తిలో సగం నేను బీదలకు ఇస్తున్నాను.
ఇదివరకు నా జీవితంలో నేను కారులో వెళుతూ, హుందాగా వెళుతూ, గాడిద మీదో లేకపోతే గుర్రం మీదో ఏదో హోదాగా నేను ఆఫీసుని కదా వెళ్తూ ఉంటే అనేక మంది పేదవాళ్ళు కనపడ్డారు, కానీ ఏనాడు కూడా నాకు వారి మీద దృష్టి లేదు ప్రభువా. అదేంటో నీవు నా హృదయంలోనికి వచ్చావు, నా గృహంలోనికి వచ్చావు. నీతో గడిపిన ఈ క్షణాలు నా జీవితంలో చాలా మార్పులు తెచ్చింది, వారి మీద కనికరాన్ని తీసుకొచ్చింది అని చెప్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు చూస్తూ ఉన్నారు. ప్రభువా మళ్ళీ అంటే యేసు ప్రభువారు ఆశ్చర్యపడా, ఏం చెక్కయా ఇంకేముందనంటే, ఇంకా మిగిలిన ఆస్తి ఉందో చూసావా, ఆ ఆస్తి, మిగిలిన ఆస్తిని ఏం చేస్తావు? మిగిలిన సగము నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనాను తీసుకుని ఎడ్లా అతనికి నేను 4 అంతలు మరలా చెల్లింతునని చెప్పాను. స్పెల్ బౌండ్ అయినట్టున్నాడు యేసుప్రభు వారు, తన్మయత్వం చెందినట్టున్నాడు యేసుప్రభు వారు. అసలు అద్భుతమైన జక్కయ్య పరివర్తన మార్పును చూసి అందుకు యేసు ఏమంటున్నాడంటే, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత యేసు ప్రభు వారు తన నోరు తెరిచి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇతడు అబ్రహాము కుమారుడు. ద రేరెస్ట్ కాంప్లిమెంట్ గివెన్ బై జీసస్ క్రైస్ట్, ద రేరెస్ట్ రివార్డ్. ఎక్కడో 1000 సంవత్సరాల క్రింద ఉన్నటువంటి అబ్రహాముని తలుచుకొని, మీకు అర్థమవుతుందో లేదో, 107 సంవత్సరాలకే గొప్పగా తలుచుకుంటున్నాం మనం. 1000 సంవత్సరాలు యేసు ప్రభు కాలం నుంచి వెనక్కి వెళ్ళి, ఎక్కడైతే విశ్వాసపు విత్తనాన్ని దేవుడు ప్రపంచంలో భూపటం మీద విశ్వాసపు విత్తనాన్ని ఒక వ్యక్తిలో నాటాడో, విశ్వాసులకు మూల పురుషుడుగా ఒక వ్యక్తిని పెట్టాడో, అక్కడికి వెళ్ళాడు యేసు ప్రభు వారు. అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడు, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 9వ వచనం పేరు సాల్వేషన్, 6వ వచనం పేరు రిసీవింగ్, 8వ వచనం పేరు రియాక్టింగ్, 9వ వచనం పేరు సాల్వేషన్. అందుకని ఒక చిన్న ఈక్వేషన్ ఇవ్వచ్చు మనం, 6 + 8 = 9. ఈ భాగంలో రిసీవింగ్ ప్లస్ రియాక్టింగ్, రెస్పాండింగ్ = సాల్వేషన్గా ఈ క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ప్రభువుని స్వీకరిస్తే మౌనంగా ఉండలేం మనం. యేసు ప్రభువుని స్వీకరిస్తే నీవు మౌనంగా ఉండలేవు. ఒక వ్యక్తిని నీ హృదయంలో చేర్చుకుంటే నువ్వు మౌనంగా ఉండలేవు. ఒక వ్యక్తిని నీ హృదయానికి ఇష్టంగా చేసుకుంటే వాళ్ళ కోసం తపన పడతా ఉంటావు నువ్వు. ఈ మధ్యకాలంలో పుట్టినరోజులు జరుగుతూ ఉన్నాయి. పుట్టినరోజు వ్యక్తి ఆయన నిద్రపోతూ ఉండొచ్చు, ఆమె నిద్రపోతుండొచ్చు. ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ముందుగానే ప్లాన్ చేసుకొని మధ్యరాత్రుల్లో లేపి క్యాండిల్స్ వెలిగించి, ఈ కొత్త ట్రెండ్ ఒక 10-15 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం. ఒక 20 ఏళ్ల క్రిందటేమో ఎప్పుడో సాయంత్రం టీచర్సు ఆ బర్త్డే కేక్ కట్ చేసి పంపించేవాళ్ళు, అయిపోయేది. రాత్రులు దాన్ని వెలిగించి ఆ ఏదో తారాజువ్వల్లాగా రావటం, అది నెత్తి మీద పడటం, జుట్టు గాలిపోవటం, మొఖాలు గాలిపోవటం, తర్వాత సబ్బు లాంటిది ఏదో వేసుకోవడం, ఇవన్నీ ఆ వ్యక్తి నిద్రలేసి గందరగోళం అయిపోయి ఒక్కోసారి గుండాకి చనిపోయిన కేసులు కూడా ఉన్నాయి. నేనేం చెప్తున్నానంటే, మీరు యు వాంట్ టు రెస్పాండ్ బికాజ్ యూ హ్యావ్ టేకెన్ దట్ పర్సన్ ఇన్ టు యువర్ హార్ట్. మీరు మీ హృదయంలో నుంచి స్పందించడానికి ఇష్టపడతా ఉన్నారు. వాళ్ళ కోసం ఏదో తపన, ఏదో చేయాలని ఇష్టపడతా ఉన్నారు. యేసు ప్రభు విషయం కూడా అంతే. ఈ 2 పదాలు విడదలేని పదాలు, ఈ 2 కమల పిల్లల లాంటి పదాలు, రిసీవింగ్ అండ్ రియాక్టింగ్. ఇఫ్ యూ రిసీవ్ క్రైస్ట్ యూ విల్ రియాక్ట్ ఫర్ క్రైస్ట్. ఇఫ్ యూ రిసీవ్ క్రైస్ట్ ప్రాపర్లీ యూ కెనాట్ కీప్ క్వైట్. నువ్వు మౌనంగా ఉండలేవు అంతే. కొన్ని గంటల వ్యవధిలో జక్కయ్య స్పందిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, ప్రభువా నా ఆస్తిలో సగము నేను పేదలకు ఇచ్చి వేస్తూ ఉన్నాను. ఏం స్టేట్మెంట్ అండి ఇది అసలు? ఏం స్టేట్మెంట్ ఇది అసలు? ఎవరు చెప్పగలరు ఈ మాట? ఊరికనే అబ్రహాము కుమారుడు అని యేసు ప్రభు వారు చెప్పలా. దశంభాగం ఇయటానికే వెనకాడే బ్యాచ్ మనం. ఈ మధ్యకాలంలో మనకి శాలరీస్ రావడం లేదు, చేతికి బ్యాంకులో పడుతుంది. ఆదివారం వచ్చే లోపే మొత్తం ఫటాఫట్ దాని సరుకులన్నీ కొనేసి పక్కన పడేస్తాం.
పాతకాలంలో పెద్దవాళ్ళు నేను చూస్తున్నప్పుడు చాలా సంతోషపడ్డా. చేతికి క్యాష్ వచ్చేది, ఆ డబ్బులు తీసి ప్రక్కన పెట్టి కానుకని మిగిలింది ఖర్చు పెట్టడం, ప్రార్థన చేసి ఖర్చు పెట్టడం మొదలుపెట్టేవాళ్ళు. రెగ్యులర్గా చేయాల్సిన చిన్న చిన్న డ్యూటీస్ మనవి ఇవి. వాటిలోనే నమ్మకంగా లేని వాళ్ళం. జక్కయ్య సవాల్ చేస్తూ ఉన్నాడు మన జీవితాలు. ఎస్, నేను యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకున్నాను. నేను నా జీవితంలో ఇదిగో కొన్ని గంటలకే లేదు, ఒక రోజుకి నా స్టేట్మెంట్ చూడండి. సవాల్తో కూడిన స్టేట్మెంట్ని జక్కయ్య ఇస్తా ఉన్నాడు. హాఫ్ ఆఫ్ మై ప్రాపర్టీ ఐ గివ్ టు ద పూర్. రెండవ మాట చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, మిగిలిన సగము నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేన్నైనను తీసుకునేలా అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని చెప్పాను. ప్రభువా, నీవు నా హృదయంలోనికి వచ్చావు, మా ఇంట్లోనికి వచ్చావు. ప్రభువా, ఎంత కనికరం చూపించావు. 7వ వచనంలో ఉంటుంది, పాపి అయిన మనుషుని దగ్గరికి వెళ్తున్నాడేంటి ఇతను, ఈ బోధకుడు దుర్మార్గుడి దగ్గరికి వెళ్తున్నాడేంటి బస్ చేయడానికి అని చెబుతూ ఉన్నప్పుడు, నా చుట్టుప్రక్కల వారు ఎవరు నాకు విలువ ఇవ్వలేదు. నేను త్రోసివేయబడిన వ్యక్తిగా ఉన్నా, నేను తక్కువగా చూడబడిన వ్యక్తిగా, అసహించుకునే వ్యక్తిగా నేనున్నాను. ఐఎమ్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఆస్ట్రసైజ్డ్ పర్సన్. నేను వెలివేయబడ్డ వ్యక్తిగా ఉన్నాను. హోదా ఉన్నా సరే ఎక్కడో ఏటోటువంటి నా లోపం, సమాజంలో కూడా గౌరవం లేదు ప్రభువా. బట్ అందరినీ ప్రక్కన పెట్టి నా ఇంట్లోనికి వచ్చావు కదా, నువ్వు నా ఇంట్లోనికి వచ్చావు, నా హృదయంలోనికి వచ్చావు. నేను దానికోసం నేను రియాక్ట్ అవ్వాలి ప్రభు. నా ఉద్యోగంలో కానీ నా జీవితంలో ఎవరికైనా అన్యాయంగా నేను చేసుంటే వారికి 4 అంతలు మరలా నేను చెల్లిస్తా. ఇట్స్ అన్ ఎక్సలెంట్ రియాక్షన్. జకియాస్ షోడ్ అన్ ఎక్సలెంట్ రియాక్షన్. అద్భుతమైనటువంటి ఒక స్పందన జక్కయ్య చేస్తూ ఉన్నాడు. స్వీకరించిన వచనంలో నుండి స్పందించిన వచనాన్ని మనం చూస్తూ ఉంటే అద్భుతంగా స్పందిస్తున్నాడంటే ఎక్సలెంట్ రియాక్షన్. ఎందుకు ఎక్సలెంట్ అంటే, ఇది హీ ఈజ్ కనెక్టింగ్ టు ద సొసైటీతో కనెక్ట్ చేసుకుంటా ఉన్నాడు. ఎవరి దగ్గర ఎవరు భేదవాళ్ళు ఉన్నా సరే వాళ్ళందరికీ నాకు ఆస్తి మీద ఇక ఆశ లేదు. స్వయంగా ప్రభువే నాకు రక్షణకర్తగా నా జీవితంలో, నా కుటుంబంలోనికి వచ్చాడు. ఆ స్వయంగా జీవనాథుడు నా గృహంలోనికి వస్తే అసలు ఇవన్నీ పిచ్చి, ఇవన్నీ ఆస్తిపాస్తులన్నీ ప్రభువా నేను సగం ఇచ్చేస్తాను ప్రభువా, నువ్వు నా గృహంలోనికి వచ్చావు, నా గుండెలోనికి వచ్చావు, నాకు ఇక దీంతో పని లేదు. వీటన్నిటికన్నా విలువైనది నీవే నా జీవితంలోనికి వచ్చావు. హీఈస్ కనెక్టింగ్ టు ద సొసైటీ అండ్ హీఈస్ కరెక్టింగ్ హిమ్సెల్ఫ్. ప్రభువా, నీవు నా దగ్గరికి వచ్చి నాకు నేను సరి చేసుకోవాల్సిందే. నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా తీసుకునే ఎడల 4 అంతలు మరలా నేను చెల్లిస్తాను. ఎక్సలెంట్ రియాక్షన్. యేసు ప్రభువుని స్వీకరించిన మనం 107 సంవత్సరాల పండగ చేసుకుంటున్నాం. మనం 107 సంవత్సరాలు మీరు నేను బ్రతకలేదులేండి, ఒక 50 ఏళ్ళ నుంచి బ్రతుకుంటాం మనం. మా కుటుంబం పునాదుల నుంచి ఉన్న కుటుంబం, మా పితరులు ఇక్కడ ఫౌండేషన్ వేసినటువంటి కుటుంబం, మేము ఎక్కువ కానుకలు ఇస్తున్న కుటుంబం. లేకపోతే ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ జక్కయ్య దగ్గర నిలబడగలమా మనం? జక్కయ్య దగ్గర మనం ఎక్కడైనా సరే సరితూగలమా? ఈ వారసత్వపు క్రమంలో, అద్భుతమైన సాక్ష్యాల క్రమంలో మనం ఎక్కడైనా నిలబడగలమా లేదా చూద్దాం ఒకసారి. ఎక్సలెంట్ రియాక్షన్. నేను కాస్త దాన్ని డ్రమటైజ్డ్గా నేను దీన్ని ముందుకు తీసుకుని వెళ్తాను. ఆ సర్వేస్, వాలంటీర్స్ మీరు వింటూ ఉన్నారు ఈ మధ్యకాలం. జక్కయ్య గురించి సర్వే చేస్తూ ఉన్నారంట ఆ ప్రాంతంలో. ఏమిటి ఇతని సంగతి, ఇతను అసలు ఏంటి, యేసు ప్రభువుని స్వీకరించాడు కదా, ఏంటి ఇతని సంగతి అని సర్వే చేస్తూ ఉంటుంటే ఆ ఫ్లైఓవర్ల కింద ఫుట్పాత్ల దగ్గర బాగా తిని పడుకొని ఉన్నారంట కొంతమంది. రాత్రులు వెళ్ళి లేపారు సర్వే టీం. రేయ్ ఏమిటిరా గురకబెట్టి తగ్గ నిద్రపోతున్నావు లే అని అంటే ఆడు తల గోక్కుంటూ నిద్రలేసాడు. ఏంటండి ఈ రాత్రుల్లో నిద్ర లేపారు మమ్మల్ని, ఏంట్రో తెగ గురకబెట్టి నిద్రపోతున్నట్టు. అవునండి, కాస్త కడుపు నిండా అన్నం తిన్నాను, గురక వచ్చింది, ఏందంట అని అడుగుతున్నారంట. ఏమిట్రా కడుపు నిండా అన్నం తింటామేంది, నువ్వు అడుక్కునేవాడివి? అవునండి, గత కొన్ని సంవత్సరాలుగా ఒక పూట భోజనం చేస్తున్నామో లేదో సరిగా లేదు మాకు, 2వ పూట భోజనం చేయడానికి అవకాశం ఉందో లేదో, మా బ్రతుకులు అలా బ్రతికినాయి, ఆ బ్రతుకులు అలా గడిచినాయి. కానీ ఈ మధ్యకాలంలో
ఒక వ్యక్తి జక్కయ్య అనే వ్యక్తి ఆ యేసయ్య అంట వారింటికి వస్తే ఆ ఇంటికి వచ్చిన క్షణంలో తీర్మానం చేసుకున్నాడు, అనేక మందికి మా లాంటి వాళ్ళకి ఆయన ఆస్తిని పంచితే మాకు తలాకొస్త మనీ వచ్చిందండి, అందుకనే కాస్త రెండో పూట మీరు అడుక్కోవడానికి వస్తే ఏనాడన్నా మాకు సరిగా భిక్షం కూడా వేయలేదు కదా మీరు, అందుకనే రెండో పూట కడుపు నిండా మెస్లో కూరలు తెచ్చుకొని తిని పడుకుంటున్నామంటే కాస్త గురకొచ్చింది ఏందంట అన్నారంట. ఎక్కడికి వెళితే అక్కడ ఫుట్పాత్ల మీద, అనాథల మీద, రైల్వే స్టేషన్స్ దగ్గర అనాథలు, పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడ జక్కయ్య పేరు ఒక వైబ్రేషన్ లాగా మారిపోకపోతా ఉందంట. ఎవరిని తట్టినా సరే జక్కయ్య పేరు చెప్తున్నారంట, ఎవరిని తట్టినా యేసు ప్రభు పేరు చెప్తున్నారంట. ఒక వ్యక్తి ప్రభువుని స్వీకరిస్తే ఒక ప్రసంగం చేయాల్సిన అవసరంలా, ఒక పాట పాడాల్సిన అవసరంలా, కానీ నీలో నుండి ఒక సువాసన. జక్కయ్య నిలబడి మాట్లాడిన సందర్భాలు లేవు, ఒక్క తీర్మానం, కొన్ని గంటల వ్యవధిలో చేసిన తీర్మానం ఆ ప్రాంతాన్ని గొప్ప సాక్ష్యంగా మలిచివేసిందంట. ఈ సర్వే టీం కాస్త ముందుకు బయలుదేరిందంట, పెద్దవాళ్ళ దగ్గరికి, ముసలాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏమిటి సంగతి, ఏమిటి మీ ఊర్లో ఏంటి సంగతులు అని అంటే, ఏం సంగతులు ఏంటయ్యా మా ఊర్లో చాలా జరిగిపోతున్నాయి, ఏం జరిగినాయి చెప్పమ్మా అని అంటే ఆమె అంటుందంట, ఏదో సంవత్సరం కిందటో 2 సంవత్సరాల క్రిందటో జక్కయ్య అని పన్నులు వసూలు చేసేవాడు 100 రూపాయలు తీసుకున్నాడయ్యా మా దగ్గర. వాళ్ళ ఆఫీసర్లను ఎవరన్నా పంపించి పని వాళ్ళని 100 రూపాయలకి 400 ఇచ్చాడయ్యా. పక్కా వచ్చిందంట, నాకు 4000 ఇచ్చాడండి. ఇంకొక ఆమె వచ్చిందంట, నాకు 2000 ఇచ్చాడండి. సాక్ష్యాలు బయటకు వస్తూ ఉన్నాయంట. మధ్యలో ఒక ఆమె అనుకుంటుందంట, ఇదేదో భలే ఉంది, నా దగ్గర కూడా 1 లక్ష రూపాయలు తీసుకుంటే బాగుండు, 1,00,000కి 4 లక్షలు వచ్చిండేయాము. ఏ బ్యాంక్ ఇవ్వని వడ్డీ, ఈవెన్ ద ఆర్బీఐ కెనాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ 4-fold. ప్రభువుని నేను స్వీకరించాను. ఎప్పటిదాకా నేను అన్యాయం చేశానేమో, ఒక తల్లికి నేను అన్యాయం చేశానేమో, ఒక వ్యక్తికి నేను అన్యాయం చేశానేమో, వెన్ జీసస్ హ్యాస్ కమ్ ఇన్ టు మై హార్ట్, ధారాళంగా నేను 4 అంతలు ఇస్తాను. అసలు అప్పు తీసుకున్నప్పే ఇవ్వలేనటువంటి వ్యక్తులు మనం. అప్పు తీసుకున్న వాళ్ళ సంగతులు, అప్పు ఇచ్చిన వాడి సంగతులు చూస్తూ ఉండాలి. అప్పు తీసుకోకముందు అసలు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్తాం, అప్పు తీసుకున్నాక మారిపోతాం మనం. వాళ్ళు 2 సార్లు మన ఇంటికి వచ్చారంటే చాలు, ఏమండి మాటికి ఇంటికి ఎందుకు వస్తున్నారు మీరు, మేము తీర్చమా, మేమన్నా పారిపోతామా, అసలు డిఫరెంట్ వర్షన్లోకి వెళ్ళిపోతాం మనం. చివరికి వాడు ఎక్కడికి వస్తాడంటే, అప్పు ఇచ్చిన వాడు అసలు దాన్ని ఇస్తే బాగుండు వీళ్ళు అనే స్టేజ్కి మనం దిగజార్చి కిందకి తీసుకుని వస్తాం. ప్రభువును నమ్ముకున్న జక్కయ్య, ప్రభువుని స్వీకరించిన జక్కయ్య, యేసు ప్రభు హీ ట్రాన్స్ఫార్మ్స్ లైఫ్స్ లైక్ ఎనీథింగ్. జక్కయ్యకి ఎవరు చెప్పలా, ఇలాంటి కూటాలు లేవు, ఉపవాస ప్రార్థనలు లేవు, సభలు లేవు. ద ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్, ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క సహవాసం, ప్రభుతో గడిపిన ఆ కొన్ని క్షణాలు ఆటోమేటిక్గా హృదయంలో పరివర్తన తీసుకొని వచ్చేసింది. ప్రభువా నీ వచ్చావు, నేను ఎవరిని బాధ పెడితే, ఒకవేళ బాధ పెట్టి ఉంటే, ఎవరి దగ్గరైనా అన్యాయముగా తీసుకొని ఉంటే అని అంటాడు, 4 అంతలు ఇస్తాను ప్రభువా. లెట్ దెమ్ ఎంజాయ్, లెట్ దెమ్ సీ దట్ యు ఆర్ ఇన్ మై హార్ట్. నా విశాల భావం, నా దాతృత్వం వారిని తెలుసుకొని వారు ఆలోచిస్తారు, ఎందుకు ఎంత ఇచ్చాడు అని అంటే, యేసు ప్రభు వారిని నమ్ముకున్నాడంట అతను అని తెలుసుకోవాలి. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసి చూసుకుందాం. ఏమిటి మన సాక్ష్యం? కోల్ సెంటినియల్ బ్యాప్టిస్ట్, తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులంగా ప్రభువారిని స్వీకరించి ఎంతకాలం అయింది? మనం ప్రభువారిని స్వీకరించి ఎన్ని సంవత్సరాలు, ఎంత గొప్పగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను ఎక్కువ గ్రామాలకు వెళ్తూ ఉంటాను కాబట్టి, ఆ గ్రామంలో పక్క ఒక ఆమె, ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. కారు దిగక ముందే కొంతమంది కాపలా కాసి పెడతా ఉంటారు. వాళ్ళు స్పీకర్తో మనకు పరిచయం ఉండాలని. దూరం నుంచి పాస్టర్ గారు చూసి అంతా అయిపోయి భోజనం పెట్టేటప్పుడు, అయ్యా ఏంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, మీకు ఏమైనా పరిచయం అంటే, లేదమ్మా నాకేం తెలీదు, బయటకు వచ్చాను మాట్లాడుతున్నాను. దయచేసి ఆమె నోట్లో నోరు పెట్టొద్దయ్యా, అసలు వాళ్ళతో పెట్టుకోవద్దయ్యా. ఏంటి జక్కయ్య గురించి సాక్ష్యం అలా లేదు. జక్కయ్య గురించిన సాక్ష్యం ఆ ప్రాంతాలకి
ఇట్స్ అన్ ఎక్సలెంట్ రియాక్షన్. ప్రభువును స్వీకరించిన వ్యక్తి స్పందన చూడండి. ప్రభువా, నీవు నా జీవితంలోనికి వచ్చావు, నా బ్రతుకులోనికి వచ్చావు, ఇక ఏది నీకు సాటి కాదు. నా ఆస్తిలో సగము నేను పేదలకు ఇచ్చి వేస్తాను, మరొక సగము నేను ఒకవేళ తీసుకొని ఉంటే 4 అంతలు వారికి చెల్లిస్తాను. చిన్న ఈక్వేషన్ వేసి చెప్తాను మీకు. చాలామంది అంటారు జక్కయ్య అంత అన్యాయస్తుడు, భయంకరంగా సంపాదించేసాడని. ఒక సగం ఆస్తిని ఒకవేళ అన్యాయంగా సంపాదించాడు అనుకుందాం. చదువుకున్నవారు కాబట్టి మిగిలిన చోట్ల నేను ఈ మాట చెప్పలేదు. కొద్దిగా దాన్ని లెట్ us ponder. అతని ఆస్తిలో సగం అన్యాయంగా సంపాదించుంటే దేవుడి ముందు ఒక ఈక్వేషన్ చెప్తా ఉన్నాడు జక్కయ్య. అది మన కాళ్ళకి లాజికల్గా చాలా లోతైనటువంటి ఈక్వేషన్ చెప్తా ఉన్నాడు జక్కయ్య. నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, ఓకే, ₹1,00,00,000 ఆస్తిలో 50 లక్షలు ఇచ్చేశాను. మిగిలిన సగంలో, అంటే మిగిలిన 50 లక్షల్లో 4 అంతలు నేను చెల్లిస్తానంటే ఎంత చెల్లించాలి? ఇతను 2 కోట్లు చెల్లించాలి, 4 అంతలు. ద ఈక్వేషన్ డజంట్ ఫిట్. ఈక్వేషన్ ఫిట్ కాదు. ఎట్లాంటి పోసుకోవాలి ఈక్వేషన్ చెబితే యేసు ప్రభు వారు చూసి, జక్కయ్య ఏంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, ముందు నీ హృదయాన్ని మార్చుకో, నా వెనకాలరా, కాస్త భక్తి నేర్చుకొని ఉండేవాడు. బట్ అవర్ లార్డ్ యేసు ప్రభు వారు సైలెంట్గా చూస్తూ ఉన్నారు. ఈజ్ అండర్స్టాండింగ్ ద ఈక్వేషన్. జక్కయ్య మాట్లాడిన మాటలు ఆయన అర్థం చేసుకుంటా ఉన్నాడు. ఎస్, మాట్లాడుతుంటే తలుపుతూ ఉన్నాడు యేసు ప్రభు వారు. ఎస్, జక్కయ్య నిజంగా హృదయంలో మారాడు. ఒకవేళ పావలా వంతు అక్రమంగా సంపాదించున్నాడు అనుకుందాం. 50 లక్షలు వెళ్ళిపోయింది పేదలకి, పావలాకి 25%, 4-fold ఈజ్ అగైన్ 1 crore. దిస్ ఈక్వేషన్ డజంట్ ఫిట్. పాత మోస పద్ధతిలో వాక్యం వినుంటాం కొంచెం. ఏంటంటే చెట్టు ఎక్కాడు చెట్టు దిగాడని, పాపి దుర్మార్గుడు జక్కయ్య అని చెప్తా ఉన్నాం. కానీ లెట్ us థింక్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. 25% తన ఆస్తిని ఒకవేళ ఇలా కథ చెప్పారు సండే స్కూల్లో ఆ టీచర్స్, దయచేసి నన్ను మేము ఇటు చెబితే ఇటు చెప్పాడు నన్ను అనుకోబాకండి, సరి చేసుకోవడానికి ప్రయత్నం. ఫ్రమ్ ద హోల్ ఆఫ్ ద ప్రాపర్టీ 25% ఈజ్ ఇల్లీగల్. హీ హ్యాస్ టు గివ్ 4-fold. అంటే మరలా ₹1,00,00,000 కుదరదు, ఎందుకంటే ఆయన దగ్గర లేదు. ఒకవేళ బెస్ట్ ఈక్వేషన్ ఏంటంటే ఏదన్నా 12.5% ఒకవేళ ఇల్లీగల్ అయితే అప్పుడు దగ్గరికి ఉన్న ఆస్తి అంతా అమ్ముకొని రోడ్డు మీద పడతాడు అతను. అందుకే గామాల ఆ మాట అన్నాడు, ప్రభువా, నేను ఎవరి దగ్గరైనను అన్యాయముగా దేనినైనాను తీసుకుని ఎడల, తీసుకున్నానని కూడా చెప్పడల్లా, 4 అంతలు మరలా చెల్లింతును. మీరు ఎలా చూశారు సార్? మీరు వెళ్ళి చూసినట్టుగానే మాట్లాడుతున్నారు, డబ్బులు పనిచేశాడని చెప్తున్నారు అని అంటే, యేసు ప్రభు వారి ముందు మాట్లాడుతున్న మాట ఇది. నా ముందు మాట్లాడితే నేను గమనించలేకపోవచ్చు, మీ సంఘ పెద్దలకి ముందు మీరు మాట్లాడితే వాళ్ళు కూడా గమనించలేకపోవచ్చు. మనం ఊరకనే బాల్తో కొట్టించేస్తాం మన ఎదుటి వ్యక్తుల్ని. బట్ ప్రభు వారి దగ్గర అలా చేయలేం. ఈ అధ్యాయంలోనే, ఆ పేజీలోనే, దానికి ముందు అధ్యాయంలోనే ఒక సంఘటన జరిగింది. ధనవంతుడైన వాడు యేసు ప్రభు ఆ సంభాషణ చేసుకుంటూ దారిలో వెళ్తూ ఉంటే యేసు ప్రభు వారి పక్కనే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నాకులాగే సూటు గిట్టు టక్కేసుకొని నా తడాకేందో చూపిద్దాం, నా సబ్జెక్ట్ ఏందో చూపిద్దాం, అసలు నేను చదువుకుందేందో చూపిద్దాం, ఇతను జనాలు వెనకేసుకొని వెళ్తున్నాడు యేసు ప్రభు, నేను కూడా ఏం చూద్దాం అని చెప్పి ఒక బడాయి కోరు ఒక వ్యక్తి వచ్చేసేసి అడుగుతా ఉన్నాడు. ఏమనంటే, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు అవటానికి ఏం చేయాలి చెప్పాను. క్యాజువల్గా ప్రభువారు కూడా, నీకు తెలియదే ఉంది ఆయన, ధర్మశాస్త్రం ఉంది, ఆజ్ఞలు ఉంది, పాటించు. వెంటనే ఆ ప్రశ్న వేసింది అతని గురించి చెప్పుకోవడానికేమో. వెంటనే అన్నాడు యేసు ప్రభు వారితో సమాధానం చెబుతూ, నేను బాల్యము నుండి ఇవన్నీ చేస్తున్నాను. నిజంగా డేర్ కావాలి ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా. నేను బాల్యము నుండి వీటన్నిటిని పాటిస్తూ ఉన్నాను. ఒక్కసారి యేసు ప్రభు వారు ఆగి ఉండాలి. నేను అట్లా విజువలైజ్ చేసుకుంటూ ఉంటాను. నడుస్తూ ఆగి బాల్యం నుండి చేస్తున్నాడా? ఆ వ్యక్తిని చూచి ఆ వ్యక్తిని స్కాన్ చేస్తే క్షణాల్లో, ఓకే, యు డూ వన్ థింగ్, నువ్వు ఒక్క పని చేయి, నీ ఆస్తిని అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. నీ ఆస్తిని అమ్మి అన్నటప్పటికే ఆడికి స్పీడ్ తగ్గిపోయింది. అమ్మి బేదలకి అన్నటప్పుడు ఆగిపోయాడు. ఇక ముఖము చిన్నబుచ్చుకొని ముఖమంతా ఇంత అయిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తిని
ఏమి అడిగితే కూడా చేయలేకపోయాడు. ఈ వ్యక్తి అడగకుండానే, యేసు ప్రభు వారు ఏం మాట్లాడకుండానే ఆయనంతటా ఆయనే, ప్రభువా నా ఆస్తిలో సగం నేను పేదలకు ఇస్తూ ఉన్నాను. ది ఎక్సలెంట్ రియాక్షన్, అద్భుతమైన స్పందన జక్కయ్య చేస్తూ ఉన్నాడు. నేను ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, మరొక సగంలో నేను కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ప్రభువా. యేసు ప్రభు వారు ఒక రాష్ట్రపతి ముద్రకి విలువ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రధానమంత్రి ముద్రలు విలువ ఉంటుంది. వచ్చే ప్రధాని మళ్ళీ ఆ ప్రధానమంత్రి ముద్రను కొట్టేస్తాడు. యేసు ప్రభు వారు ఒక ముద్ర వేసాడు అక్కడ. ఇతడు అబ్రహాము కుమారుడు, సంతకం పెట్టి సీల్ వేసినట్టుగా వేసాడు. ఈ ఇంటికి రక్షణ వచ్చిన దేవునికి స్తోత్రం కలుగునుగా. అట్టి గొప్ప సాక్ష్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ద వండర్ఫుల్ టెస్టిమనీ ఆఫ్ జక్కయ్యాస్. దేవునికి స్తోత్రం కలుగునుగా. అద్భుతమైనటువంటి స్పందన. రెండవ కోణం చూస్తే, ఇట్స్ ఫస్ట్ వన్, ఇట్ ఈజ్ అన్ ఎక్సలెంట్ రియాక్షన్. రెండవది, ఇట్ ఈజ్ ఎ వాలంటరీ రియాక్షన్. ప్రభువారు ఏమి చెప్పకుండానే స్పందించాడు. ప్రతి వారం ఇక్కడ నుంచి మీకు బోధలు వస్తూ ఉంటాయి. మీ సేవకులు కష్టపడి వారి కుటుంబంలో సభ్యులతో భార్య బిడ్డలతో మాట్లాడకుండా ధ్యానం చేసి మీ దగ్గర వాక్యం తీసుకొని వస్తూ ఉంటారు. ఎంత చెప్పినా సరే, సరేలే చెప్పాడులే అని దులుపుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఈ 2 రోజుల్లో ఒకవేళ వచ్చిన వారు కొద్దిమంది ఉన్నా సరే, ఆ 100 మంది 150 మందిలో వాట్ ఆర్ యువర్ టేక్అవుట్స్? మీరేం తీసుకున్నారు? ఏది పాటించాలి ఈ జీవితంలోకి నుంచి అని అనుకున్నారు? మీరు ఒకసారి నెమరు వేసుకోండి. అద్భుతంగా ఇక్కడ నుంచి మీకు ఎన్నో అద్భుతమైన రమ్యమైన ఒక శక్తివంతమైన బోధలు జరుగుతూ ఉంటే, మనం చేయటానికి వెనకాడి చెప్పి 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 ఊపిరితిత్తులు అరిగిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నా కానీ మనం మాట వినకుండా ఉండేటువంటి పరిస్థితిలోనే మనం ఉన్నాం. ఇట్స్ ఎ వాలంటరీ రియాక్షన్. స్వచ్ఛందంగా ప్రభు సన్నిధి అతన్ని బలవంతం చేసేసింది. ప్రభు సన్నిధి, ద ఫెలోషిప్ విత్ క్రైస్ట్, దేవుడు యేసయ్య ఆ కుర్చీలో కూర్చొని ఉన్నటువంటి ఆ సన్నిధి. నాకు అనిపించింది, మీరు ఇంట్లోకి వెనక్కి ముందుకి నడుస్తున్నాడేమో జక్కయ్య, భార్య వంటగదిలో ఉందేమో ఒకవేళ, అయ్యా ఏమిటి కంగారు పడుతున్నావు? ఏం లేదమ్మా, యేసయ్య మన ఇంటికి వచ్చాడు, అంతకన్నా మనకేం కావాలి? ఆయనతో గడుపుతున్న సందర్భం ఏంటో, ఆయన ఉంటే ఏంటో హృదయం తేలికపడతా ఉంది. ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలనిపిస్తూ ఉంది, అందరితో సఖ్యతగా ఉండాలనిపిస్తూ ఉంది, ప్రభువు కోసం ఏదైనా త్యాగం చేయాలనిపిస్తూ ఉంది. ఇవన్నీ మాట్లాడుతుంటే భార్యకి తెలివి కలిగిన వాళ్ళు కదా ఆడవాళ్ళు, అర్థమైపోయింది, అబ్బాయి ఇతను ఏదో మేజర్ డెసిషన్ తీసుకునేటట్టున్నాడు, ఏదో కొంపలు కొల్లేరయ్యేటట్టున్నాయి. ఇప్పుడు ఏం చేస్తావయ్యా నువ్వు జక్కయ్య, ఏం చేస్తావు? ఏం లేదమ్మా, సగం ఆస్తి పేదలకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నేను అనుకుంటానే ఉండా నువ్వు ఈ పని చేస్తావని. ఏదో కానుకిచ్చి పంపించవచ్చు కదా. ఏం సంభాషణ జరిగిందో ఆ ఇంట్లో? అయ్యా మన కూతురు మెడికల్ సీట్ ఒకవేళ మంచి ర్యాంక్ రాకపోతే డబ్బులు కట్టి జాయిన్ చేయాలేమో, నువ్వేంటి ఆస్తిని ఇచ్చేస్తానంటున్నావు? పిల్లకి పెళ్లి చేయాలయ్యా, ఆస్తిని ఇచ్చేస్తానంటున్నావు ఏంటి? కొడుకు వారసుడు, ఏమి ఉట్టి చేతులతోనే వదులుతావా కొడుకుని? సమాజంలో ఘనంగా ఉండలేవా? ఒక ఇల్లు ఉండనీలేవా? పొలం ఉండనీలేవా? ఏమి సంభాషణ జరిగిందో ఆ ఇంట్లో. సాయంత్రానికల్లా దే హ్యావ్ కంక్లూడెడ్. అద్భుతంగా తన భార్యను కానీ పిల్లలు కానీ ఒకవేళ ఉండుంటే వారు తీసుకున్న తీర్మానం, ఇట్స్ ఎ ఛాలెంజ్. మీ కుటుంబాలు, మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో జక్కయ్య లాంటి తీర్మానం, స్వచ్ఛందంగా తీసుకున్న తీర్మానాలు ఉంటే, అలాంటి వారు లేకుండా ఉండరు సంఘాల్లో, కొద్దిమంది అయిన ఉంటారు. అట్టి వారిని బట్టి దేవుని గట్టిగా నేను మహింపరుస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా అందరం చప్పట్లు కొట్టి అలాగే త్యాగభరితంగా ఈ సంఘంలో నిలబడిన వారిని బట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మిగిలిన వారికి కూడా మంట రగులుతూ ఉండుండొచ్చు, ఇప్పుడు హృదయంలో కాస్త అగ్ని పుట్టిస్తూ ఉండుండొచ్చు. ఇక నుంచి వాళ్ళు కూడా త్యాగభరితంగా ఈ సంఘ పరిచర్లో వారు కూడా పాల్గొంటారని నేను నమ్ముతూ ఉన్నాను. ఇట్స్ ఎ వాలంటరీ రియాక్షన్. మూడోది, ఇట్ ఈజ్ ఎ చేంజ్డ్ రియాక్షన్. మార్పుతో కూడిన స్పందన. ప్రభువా నేను నీ వెనక వస్తాను, ప్రభువా నిన్ను వెంబడిస్తానంటే ఏం తప్పేమనుందా?
అంతకుముందు వ్యక్తిని అడిగాడు, నువ్వు ఆస్తి నమ్మి పేదలకి ఇచ్చి నా దగ్గరికి నన్ను వెంబడించాను. చాలామందిని యేసుప్రభు వారు అడిగారు, నువ్వు నన్ను వెంబడించాను. అందరూ ఎదురు తిరిగి వెళ్ళిపోయారు. కానీ మార్పు, నేను సరి చేసుకుంటాను ప్రభువా. ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా ఒకవేళ తీసుకుంటే, ఎవరితోటైతే నేను ఘర్షణ పడుంటే, ఎవరితోటైతే నేను కాస్త మొహం ఎడబాటుగా ఉండుంటే, ఏదో చిన్న సందర్భాల్లో ఆ గట్టు తగాదాలు, లేకపోతే ఇంకేదో ఆస్తి తగాదాలు, లేదా పదవి తగాదాలు, ఇలాంటివి ఏమైనా ఉండుంటే, ఐ వాంట్ టు రికన్సైల్. మార్పుతో కూడినటువంటి స్పందన, ఎక్సలెంట్ రియాక్షన్. ఇట్స్ ఎ వాలంటరీ రియాక్షన్, ఇట్స్ ఏ చేంజ్డ్ రియాక్షన్. దేవుని సంగమా, మీ ముందు ఈ వ్యక్తిని నేను పెడుతున్నా. ఇది సవాల్ మన జీవితాలకి. 2000 సంవత్సరాలు గడిచినా ఈ సాక్ష్యాన్ని బీట్ చేసిన వాళ్ళు లేరంట. 10 సంవత్సరాలు అవుతుంది మేము ఈ సంఘ సభ్యత్వంలో ఉండి, మేము లేకపోతే ఈ సంఘం లేదు. మేమే పాస్టర్ గారిని కూడా తీసుకొచ్చింది ఇక్కడికి. అసలు మేము లేకపోతే ఆయన ఎక్కడ వచ్చేవాడండి? ఈ డాంబికమైన మాటలు కాదు ఇక్కడ కావాల్సింది. టేక్ జకియాస్. ఒక అల్పమైన ఒక వ్యక్తిని మీ ముందు పెడతా ఉన్నా. నేను మీ ముందు చాలా చులకనగా చూసే ఒక వ్యక్తిని మీ ముందు పెడతా ఉన్నా. ఆ వ్యక్తి సాక్ష్యం లాంటి సాక్ష్యాన్ని తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం. వరల్డ్ ఈజ్ సీయింగ్ ద చర్చ్. సంఘాన్ని చూస్తూ ఉంది, సంఘాన్ని మోడల్గా చూడాలని ఇష్టపడతా ఉంది ప్రపంచం, లోకం. మనము ఒక మోడల్గా ఒక సాక్ష్యాన్ని తీసుకుని వచ్చి, అరే ఏదన్నా చర్చిని అడుగుదాం, ఎలా అడ్మినిస్ట్రేషన్ చేయాలో, ఎలా క్లీన్గా ఉండాలో చర్చిని అడుగుదాం, ఎలా భక్తిగా ఉండాలో చర్చిని అడుగుదాం, ఎలా డిసిప్లిన్గా ఉండాలో చర్చిని అడుగుదాం అన్న ఒక సాక్ష్యాన్ని సంఘంలోంచి బయటికి తీసుకురాకుండా, అబ్బో ఆ చర్చి జోలికి మనం వెళ్ళటానికి ఇల్లేదు. నేను ఒంగోలుకు దగ్గరగా ఉంటాను కాబట్టి అక్కడ గొడవలు చాలా కన్నీరుని తెప్పిస్తూ ఉంటాయి. ఎవడికెవడు తగ్గడు. కానీ జక్కయ్య నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసి అద్భుతంగా నన్ను ఆలోచింపజేశాడు జక్కయ్య. ఇంకొక ఆమెని మీకు పరిచయం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సమరయ స్త్రీని మీకు పరిచయం చేస్తాను. త్వరగా మనం ముందుకు వెళదాం. ఆమె కూడా నీళ్లు చేదుకోవడానికి మధ్యాహ్నం వేళ వచ్చింది. అక్కడ చాలా సంభాషణ జరిగింది యేసు ప్రభు వారితోటి. మీరు ఇప్పుడేం బైబిల్ చూడొద్దు, కానీ నేను సింపుల్గా చెప్తాను, నా వైపు చూడండి. చాలా సంభాషణ జరిగిన పిదప ఎన్నో ఆలోచనలు, ఎన్నో పరస్పరమైనటువంటి తలంపులు ఎక్స్చేంజ్ చేసుకున్నారు బావి దగ్గర. ఇది కూడా నేను ఒక ప్రశ్న, ఎంతసేపు నుంచారు బావి దగ్గర యేసు ప్రభు వారు? 2000 సంవత్సరాల క్రిందట ఉన్నటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి యోధా సమాజంలో నేను ఒక 25 సంవత్సరాల క్రిందట మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళి, మా తాత ఇంటికి వెళ్తే ఊరు బయట పెద్ద బావి ఉండేది. దాని దగ్గర నీళ్లు చేదుకుంటూ ఉండేవాళ్ళు. అక్కడ ఒక పురుషుడు ఆ కావిడేసుకొని ఉంటే ఒక 100 గజాల దూరంలోనే స్త్రీలు ఆగిపోయేవాళ్ళు. అంతగా ఒక 25 సంవత్సరాల క్రిందట ఇష్యూనే నేను చెప్పేటది. సెలవులకి ఆ తాతల అమ్మమ్మల ఇంటికి వెళ్తే, ఇప్పుడు కాలువలో పిల్లలకి బావి కూడా తెలియదు అనుకుంటా, ట్యాపే తెలుసు. నీళ్ళు ఎక్కడ వస్తాయంటే ట్యాప్లోంచి వస్తాయి అని చెప్తున్నా ఉంటారు ఇప్పుడు కాలంలో. బావి దగ్గర 25 ఏళ్ల క్రిందటే ఒక 5 నిమిషాలు గడపడం కష్టమైతే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ఎంతసేపు గడిపి ఉంటాడా అని ఆలోచించాను నేను. మ్యాక్సిమం ఒక 1/2 అవర్ ఏమో. భోజనానికి వెళ్ళి వచ్చారు శిష్యులు, ఒక అరగంట. కొంతమంది ఒప్పుకోరు, గంట వేసుకోండి సరే మీరు. 1 గంట సంభాషణ, ప్రభువుతో గడిపిన సంభాషణలో నేనే ఆ మెస్సేను, మీరు ఎదురు చూస్తున్న వ్యక్తిని నేనే అని ఎప్పుడైతే దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడో, వెంటనే ఆమె కొండను విడిచిపెట్టేసి ఊరిలోనికి ప్రవేశించిందంట. ప్రియ దేవుని సంగమా, వెన్ యూ రిసీవ్ ఎ పర్సన్ యూ విల్ రియాక్ట్ ఫర్ హిమ్. నీవు ప్రభువుని స్వీకరిస్తే నువ్వు స్పందిస్తావు. నువ్వు స్వీకరించిన తర్వాత స్పందించడం లేదనంటే, నీవు ఒక క్రమానికి కట్టుబడి రావడం లేదనంటే, నీ స్వీకరణలో ఎక్కడో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. ఇంటి దగ్గర భర్త నీళ్ళు అడుగుతున్నాడేమో, పశువులు నీళ్ళకి కేకలు పెడతా ఉన్నాయేమో, ఒకవేళ పిల్లలుంటే పిల్లలు ఆకలితోటి వాళ్ళు మమ్మీ నీళ్ళని అడుగుతూ ఉన్నారు. మెట్ట మధ్యాహ్నం నీళ్ల కోసం కొండను తీసుకుని వచ్చిన వ్యక్తి ఆ నీళ్లను మర్చిపోయింది, ఆ భర్తను మర్చిపోయింది, ఆ గేదెల పిల్లలను మర్చిపోయి
ఆ యేసు ప్రభుని స్వీకరించిన హృదయంతో ఆ గ్రామంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించడం మొదలైస్తుందంట. ఆమె సాక్ష్యం మంచి సాక్ష్యం కాదు ఆమెది. క్రొత్తగా ఎవరన్నా బైబిల్ పట్టుకొని రక్షణ అనుభవంలోనికి వచ్చి ఉదయకాలం బాప్తీసాలు ఇచ్చారు, బాప్తీసం తీసుకొని వస్తే రోడ్డు మీద మనోళ్ళు మాట్లాడుకునే మాటలు, రోడ్డు మీద కూడా కాదు, చర్చి ప్రాంగణంలోనే, అబ్బో కొత్తగా బైబిల్ పట్టారే, అబ్బో ఈ అమ్మాయి మొన్నటిదాకా ఏం లేదు కానీ ఇప్పుడు కొత్తగా బైబిల్ పట్టుకొని వచ్చి, అబ్బో ఈడేంద్రో తల కరెక్ట్గా దూకొని బైబిల్ పట్టుకొని వస్తున్నాడా. మంచిగా ఉన్న వాళ్ళనే విమర్శించే గుణం మంది. సమాజంలో ఏమాత్రం పేరు లేని వ్యక్తి, సాక్ష్యం లేని వ్యక్తి, స్త్రీల సమాజం టీచింగ్స్ లేవు ఆమెకి, సంఘం లేదు, ఏం లేదు, జస్ట్ ఎ మినిట్స్ ఆఫ్ ఎన్కౌంటర్ విత్ ద క్రైస్ట్. కొన్ని నిమిషాలు, బహుశా ఒక అరగంట ప్రభు దర్శనము ఆమె హృదయాన్ని భారంతో నింపేసింది. వీధుల్లోకి ప్రవేశించింది. వీధుల్లోకి వెళ్ళి ఆ వీధుల్లో అయ్యో మనం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి నేను కనుగొన్నాను, నేను చేసినవన్నీ చెప్పేస్తా ఉన్నాడు, అదిగో ఆయన మెస్సయ్య కాడ, వచ్చి చూడండి, కమాన్. నాకు సాక్ష్యం లేదే, నన్ను ఏమనుకుంటారో అని అనుకోలా. ఇవన్నీ ఓవర్ రూల్ అయిపోయినాయి ఆమె జీవితంలో. ఒక వ్యక్తి, జక్కయ్య అనేటువంటి వ్యక్తి స్పందన ఆ ఊరిలో బీదవారందరూ ఆదరించబడ్డారంట. ఆ ఊరిలో అన్యాయం గావించబడ్డ వారందరూ సరిచేయబడ్డారంట. ఒక స్త్రీ స్పందన ఒక గ్రామానికి, ఒక ఊరికి రక్షణను తీసుకొని వచ్చేసి. స్టాంటన్ దొరగారు స్పందన, ఆయన ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి నెలల ప్రయాణం పడవలో చేసి అక్కడికి వెళ్ళి జొనాథన్ గారితో మాట్లాడి ఒక $10,000 లేక అంతో ఇంతో అమౌంట్ని దఫదఫాలుగా పంపిస్తూ ఉన్న స్పందన ఈ గ్రామానికి, పట్టణానికి చక్కని కిరీటం లాంటి ఒక మందిరాన్ని, ఒక సంఘాన్ని నిర్మాణం చేయడానికి కారణమైంది. వన్ ఉమన్ విత్ నో ప్రాపర్ టెస్టిమనీ ప్రభువు కోసం నిలబడితే ఒక ఊరు రక్షణలోనికి వచ్చింది. నేను కౌంట్ చేద్దాం అనుకుంటున్నాను ఎంతమంది స్త్రీలు ఉండారా అని. ఒక్కొక్క స్త్రీ మీ పొటెన్షియల్, మీ బలం ఏంటో తెలుసా? ఒక్కొక్క గ్రామం మీకు, ఒక స్త్రీ ఒక గ్రామాన్ని దేవుల్లోనికి తీసుకురాగలిగింది. ఒక వ్యక్తి, జక్కయ్య అనే వ్యక్తి ఆ ప్రాంతంలో అనేక మంది బీదవారిని ఆదరించాడు. వాళ్ళందరూ ప్రభు మహిమపరచకుండా ఉండలేకపోయి ఉండొచ్చు బహుశా. నేను మీ ముందు చాలా మీరు చులకనగా చూసే ఉదాహరణలు మీ ముందు పెడతా ఉన్నా. అద్భుతమైన యోసేపునో దావీదునో మీ ముందుకు తీసుకురావట్లా. నేను ఫుట్బాల్ ఆడేస్తూ ఉంటాం జక్కయ్యని అసలు కథల్లో. సమరయ స్త్రీ, అబ్బో ఆమె గురించి చరిత్రను చెప్పడానికి ప్రయత్నం, ఎంతమంది భర్తలు, ఎంతమంది అన్నీ అయిపోయినాయి. మనం కూడా అదే కోణంలో నుంచి వచ్చిన వాళ్ళమే. దుర్మార్గమైన జీవితం మనది. మన బతుకు తెర మీద వేస్తే అబ్బా మనమే చూసుకోలేము మన బ్రతుకుని. అంత భయంకరమైన హృదయం, థాట్స్, తలంపులు, పనులు, చీకటి కోణాలు మన జీవితాల్లో ఉంటాయి. తెగ చెప్పేస్తుంటాం ఏమి గురించి, కానీ ఆమె చేసిన పని మర్చిపోతుంటాం. షీ స్టార్టెడ్ ప్రీచింగ్ ద గాస్పెల్. ఆమెలో నుంచి అద్భుతమైన సువార్త యొక్క సువాసన ఆ గ్రామం వీధుల్లోకి వెళ్ళి చెప్తే ఆ వీధుల్లో వాళ్ళందరూ వచ్చేసారంట. ఆ వీధుల్లో వాళ్ళందరూ యేసు ప్రభువుని చూసినాక ఆమె చెప్పిన మాటను బట్టి, ఏమన్నది అక్కడ, ఆమె చెప్పిన మాటను బట్టి అక్కడ ఉండి 2 రోజులు యేసు ప్రభువుని, అయ్యా మా ఊరికి రా, నువ్వు మా గ్రామానికి రా, నీ మాటలు మేము వినాలి. ఒక స్త్రీ స్పందన ఒక గ్రామానికి రక్షణకు కారణమైందనండి. ప్రియ దేవుని సంగమా, ఈ యానివర్సరీలు చెప్పుకుంటా, యానివర్సరీలు గడుపుకుంటా ఉంటే కాదు, 107 సంవత్సరాలు 2 వ్యక్తులను చెప్పుకుంటా ఉన్నాం. స్టాంటన్ దొరగారిని చెప్తా ఉన్నాం, జొనాథన్ గారిని చెప్తా ఉన్నాం. ఆ తర్వాత పెద్దలు, ఇలాంటి వారు మంచి మంచి అధికారాల్లో ఉండి సంస్థలు నడిపించినవి చెప్తా ఉన్నాం. ఒకవేళ బహుశా 50-40 సంవత్సరాల కిందట వాళ్ళు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో. వేరు లేని పునాదులు, వేరు లేనటువంటి సంఘాలు ఆ భవిష్యత్తుని, ఆ యొక్క జీవితాలను కట్టుకుంటున్నాం. పునాదులు లేనటువంటి జీవితాలను కడతా ఉన్నాం. చిన్న గాలి వస్తే పడిపోయే జీవితాలను కడతా ఉన్నాం. తల్లిదండ్రుల బిడ్డల రక్షణ గురించి మర్చిపోతూ ఉన్నాం. మీరు ఊరు గురించి ఆలోచించకపోయినా మీ కుటుంబాల గురించి ఆలోచించే పనన్నా మొదలు పెడదాం. ఒక తల్లి పాత్ర ఏంటో నాకు తెలుసు, నేను అనుభవించాను దాని ఫలాన్ని అనుభవించాను. నేను
భయంకరంగా తిరుగుతున్నటువంటి నా జీవితంలో ఒక తల్లి కార్చిన కన్నీరు, అగస్టిన్ భక్తుడు అన్నట్టుగా, మై మదర్స్ టీయర్స్ విల్ నెవర్ గో ఇన్ వెయిన్. నా తల్లి కన్నీరు ఎన్నటికీ వృధా కాదు. ఆ కన్నీటిలో నేను కొట్టుకుని ఆ శిలువ దగ్గరికి నేను వచ్చాను. ఈరోజు కూడా నేను ఇంకా పోరాడుతూనే ఉన్నాను నా జీవితంలో. మీరు ఊర్లను తీసుకురాబాకండి, కనీసం మీ కుటుంబాలుగా మీరు ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. బయటికి వెళ్ళి చూస్తే ఖాళీ చైర్లు కనపడతా ఉన్నాయి. పాస్టర్స్ ఎన్ని ఫెసిలిటీస్, ఎంత వర్కౌట్ చేసి, పెద్దలు ఎంత వర్కౌట్ చేసి మీకోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తా, ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే మీరు రావాలని సంఘంగా మీరు స్పందించిన తీరు, దెర్ ఇస్ నో ఫాల్ట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. వారు చేయాల్సిన పనులను చేశారు. చేయకపోతే అబ్బా అసలు యుద్ధమే, ఎందుకంటే మీకు పదవులు ఇచ్చింది అని మాట్లాడతాం. ఒక్కరు రాలా. కానీ స్త్రీ చేసిన పని ఏంటో తెలుసా? యేసు ప్రభువు యొక్క ఆ దర్శనము ఆమెను వెంటనే ఆమె హృదయాన్ని స్పందింపజేస్తుంది. వెన్ యూ రిసీవ్ యూ విల్ రియాక్ట్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పని చేయాలని కోరుకుంటా ఉన్నా. నేను ప్రభు కోసం ఏం స్పందించాను, నేను ప్రభు కోసం ఏం స్పందించాను అని రాయటం మొదలుపెట్టండి. టైంకి వస్తున్నానా రాయడం మొదలుపెట్టండి. క్రమంగా దేవుని కట్టుబాటులో నేను ఉంటున్నానా, బైబిల్ చదువుతున్నానా, బైబిల్ పూజ చేస్తున్నావా? మన పిల్లలకి బైబిల్ చదవండిరా అని చెప్పే దినాలు పోయినాయి. ప్రార్థన చేసుకుందాం రండి అని చెప్పే దినాలు పోయినాయి. కానీ నువ్వు పోటీ పడరా, నీ పేరు అక్కడ ఉండాలి, నీది ఎక్కడ ఉండాలని చెప్పే రోజులు వచ్చేసినాయి. భక్తి వ్యక్తిగతమైంది. సంపాదించుకోవాలి భక్తిని. మన బిడ్డల రక్షణ కోసం మనం ప్రాకులాడాలా, వారిని ప్రభు వాక్యంలో మనల్ని పెంచాలా, వారి కోసం కన్నీరు గార్చాలా. ఉదయాన్నే లేచి వారి పడకల దగ్గర కూర్చొని వారి నిద్ర లేవకముందే తల్లిదండ్రులుగా మనం వారి గురించి ప్రార్థన చేద్దాం, కన్నీరు గారుద్దాం వారి గురించి. అసలు ఉపవాసం దినం అనేదే మర్చిపోయాం కుటుంబంలో. పాత దినాల్లో అటువంటి తల్లిదండ్రులను కలిగి ఉన్న వ్యక్తిగా ఈరోజు ఉపవాసం అంటే అంతే, డేక్షలు ఖాళీ. మేము చిన్నపిల్లంగా దొంగతనంగా చాటుకెళ్ళి తినొచ్చేసేవాళ్ళం ఉపవాసం అని చెప్పి. కానీ దెర్ ఇస్ ఒక డిసిప్లైన్, ఉపవాసం ఉండాలి అనేటువంటిది. నేను ముందుకు వెళ్తాను. జక్కయ్య స్పందన ఆ ఊరి పేదవారిని తాకివేస్తున్నారు. సమరయ స్త్రీ స్పందన ఆ ఒక గ్రామాన్ని రక్షణలోనికి తీసుకొని వచ్చింది. నేను ముగిస్తాను, సమయం అయిపోతుంది కాబట్టి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక సన్నివేశాన్ని మనం తీసుకొని ముగిద్దాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము, అక్కడ సందర్భాన్ని మీకు నేను తెలియజేస్తాను. దావీదు మహారాజు అక్కడ మనకు కనపడతా ఉంటాడు. దావీదు రాజు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు రాజు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. నా వైపు చూడండి, 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళి నాకు చదవండి. సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు దావీదు. ప్రభు దర్శనము, ప్రభు యొక్క అభిషేకంలోంచి వచ్చినటువంటి ఒక రాజు, ప్రభు ఏరి కోరి వచ్చినటువంటి ఒక రాజు, ప్రభు ఇష్టపడినటువంటి ఒక రాజు ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్నాక దేవుని హృదయాన్ని కలిగిన వ్యక్తి, హృదయానుసారుడుగా ఉన్నటువంటి దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే భటులను పెట్టాడు, కబురు పంపించాడు. నాతాను ప్రవక్తను పిలుచుకురండి అన్నాడు. నాతాను హాజరు చేయబడ్డాడు రాజు యొక్క మందిరంలో. నాతాను రావడంతో మాట్లాడుతున్నాడు. రాజు చిరకాలం జీవించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించును రాజా, ఏమిటి సంగతి నన్ను పిలిపించావు? దావీదు మాట్లాడుతున్నాడు నాతానుతో. నాతాను, నేను గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు, నేను అడవిలో గొర్రెలు కాచుకుంటూ ఒక దిక్కులేని వాడిగా, ఒక అనామకుడుగా నేను ఉన్నప్పుడు అక్కడికి ప్రవక్తను పంపించి నన్ను అభిషేకించి ఈరోజు కనపడుతున్నట్లుగా ఈ సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టాడు నా దేవుడు. నాతాను అంటున్నాడు, అవును రాజా, కరెక్టే కదా, ఇప్పుడు ఏమంటావు? అద్భుతమైనటువంటి దేవదారు మ్రాణులతో చెక్కబడినటువంటి ఒక మందిరము, ఒక రాజ మందిరము, రాజకోటలో నేను కూర్చొని ఉన్నా. నగిషి చేయబడినటువంటి, అద్భుతంగా చెక్కబడినటువంటి, అందంగా చేయబడిన ఒక పవర్ఫుల్ ఒక కింగ్డమ్కి నేను రాజుగా నేను చేయబడ్డాను. నాతాను, నా హృదయము ఒక దాని మీదకి వెళ్ళింది. నాతాను, నేనేమో అద్భుతంగా కూర్చోబడ్డాను. నేను వర్షం వచ్చినా సరే నాకు ఇబ్బంది లేదు, నా చుట్టూ సైనికులు ఉన్నారు, శత్రువులు మొత్తాన్ని సర్వనాశనం చేసేసాను. అక్కడ రాయబడిన మాట ఉంటుంది చూడండి, 9వ వచనం, నీవు పోవు చోట నెల్లను
నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. నీ శత్రువులు లేకుండా చేశాడు నాతాను. నా ఘనమైన పేరుని తీసుకొని వచ్చాడు దేవుడు. ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఓకే. నా దేవుని కోసం నేను స్పందించాలనుకుంటున్నాను. నాతను నేను దేవుని కలిగిన వ్యక్తిగా, ఆయన హృదయానుసారుడిగా ఉన్న వ్యక్తిగా, ఐ వాంట్ టు రియాక్ట్ ఫర్ ద లార్డ్. నేను దేవుని కోసం నేను స్పందించాలి. నాతాను అన్నాడు, రాజా నీకు ఎలా తోస్తే అలా చెయ్యి. ఏం చేయాలనుకుంటున్నావు రాజా? నాతాను, దేవుని మందస్సము గుడారము క్రింద ఉన్నది. వర్షం వచ్చినప్పుడు అది చీకిపోతూ ఉన్నది, ఎండ వచ్చినప్పుడు అది మాడిపోతూ ఉన్నది, గాలి తుఫానులు వచ్చినప్పుడు అది కొట్టుకుంటా ఉన్నది. నేనేమో అద్భుతమైనటువంటి సింహాసనం మీద కూర్చొని ఉన్నాను. దేవదారు మ్రాణులతో చెక్కబడినటువంటి అలంకరణ క్రింద నేను కూర్చొని ఉన్నాను. నా దేవుని మందస్సము గుడారంలో ఉన్నది. నాతాను అన్నాడు, రాజా నీ హృదయానికి ఎలా తోస్తే అలా చెయ్యి. రాజు చిరకాలం జీవించునుగాక అని వెళ్ళిపోయాడు. రాత్రి నాతాన్ని దర్శిస్తాడు దేవుడు. నాతాను, నువ్వు వెనక్కి వెళ్ళి దావీదుతో నేను చెప్పినట్లుగా మాట్లాడు. దావీదు దగ్గరికి మరలా ఉదయాన్నే నాతాను వస్తాడు. నాతాను మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా కూడా నాతాను తిరిగి వచ్చి మాట్లాడుతున్నమాట. నేను ఐగుప్తులో నుంచి వారిని బయటకు తీసుకుని వచ్చి 40 సంవత్సరాలు వారిని నేను ఆ యొక్క మార్గాల్లో నడిపిస్తూ ఉన్నప్పుడు నేను ఎన్నడూ కూడా నాకు మందిరం కావాలని నేను అడగలేదే. ఈ గోత్రకర్తలు ఎవరైతే ఇశ్రాయేలీల నా ప్రజలను పోషిస్తూ తీసుకుని వస్తున్నారో వారిని నేను నాకు మందిరం కట్టమని నేను అడగలేదే. కానీ నాతాను ఎలా వచ్చిందో దావీదుకి తలంపు, అద్భుతమైన తలంపు. నాతాను ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద యూనివర్స్, ప్రపంచం ఆరంభమైనటువంటి కాలం నుంచి ఇప్పుడు దాకా మొట్టమొదటిసారి ఒక మందిరాన్ని కట్టాలన్నటువంటి ఒక కోరిక దావీదుకు వచ్చింది. నాతాను నన్ను పట్టించగలడా దాంట్లో, నన్ను పెట్టగలడా దాంట్లో, బట్ స్టిల్ ఆ ఆలోచన నా హృదయాన్ని ఆకర్షించింది. నాతాను నువ్వు వెళ్ళి దావీదుతో చెప్పు, నేను దానికి ఒక పద్ధతి చెప్తాను, దావీదుతో చెప్పాను. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ ప్రియ దేవుని సంగమా, మందిరము గురించిన తలంపు, ఒక్క తలంపే చేశాడు దావీదు. స్థలం తీసుకోవాలి, ఇంకా లేకపోతే ఏమైనా ప్రణాళికలు వేసాడా, ఒక ఇటుకను పోగు చేయలా. ఒక్క తలంపు, మందిరము గురించిన మనసులో తలంపు. దేవుడు దానికి రెస్పాన్స్ చేస్తే ఏం మాట్లాడాడు తెలుసా? చూద్దాం, అక్కడ చూడండి. 11వ వచనం, 11-12, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11-12 వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేస్తున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు భావం అర్థమైందో లేదో, అర్థమైంటే అసలు నాకు చెప్పకుండానే దేవునికి స్తోత్రాలు చెల్లించి చప్పట్లు కొట్టుండేవాడు. మందిరమును గురించిన తలంపు. We take very lightly the temple of God, the church of God. బహుశా ఇప్పుడు మనం భౌతికమైంది కాకుండా ప్రజలతో కూడినటువంటి మందిరం గురించి మాట్లాడుతూ ఉన్నాం. మందిరమును గురించిన ఒక తలంపు దేవుణ్ణి బలవంతం చేసేసి ఒక ఆశీర్వాదాన్ని ఆ దావీదు సంతతి మీదకి ప్రకటన చేసేసాడు. ఏమనంటే, నీ సంతతిలోంచి నీ గర్భములో నుంచి పుట్టిన వారు వారి యొక్క రాచరికాన్ని నేను స్థిరపరుస్తాను. తరతరములకు వారు నిత్య నివాస స్థలముగా ఈ మందిరం మీద, ఈ యొక్క రాజ్యం మీద రాజుగా ఉండకుండా మానడు. టైం లేదు, నేను ఆ రిఫరెన్స్లు ఇవ్వలేను కాబట్టి. ప్రభు కోసం మందిర విషయంలో స్పందించిన దావీదు, దేవుని కోసం మందిరం విషయంలో ఆలోచించిన దావీదు ఎంత ఆశీర్వాదాన్ని కొట్టేశాడండి. ఎంత ఆశీర్వాదం తెలుసా? దావీదు, నీ వంశములో తరతరములకు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండక మానడు. చాలా
చాలా చులకనగా లైట్గా తీసుకుంటాం మనం మందిర క్రమాన్ని, మందిర విషయాలు లైట్గా తీసుకుంటాం మనం. మందిరం గురించి ఏముందిలేరా, పాటలు అయిపోయినాక పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు ఫోన్ చేయి, నేను వస్తా, అప్పుడు వస్తాలే, ఆ ముందు పాటలేదు. ఒక 3 గంటలు 2 గంటల ఆరాధన అంటే దేవుని యొక్క సన్నిధి ఆరంభం అవ్వకముందే వచ్చి ఎదురు చూసేటువంటి క్రమాన్ని కోల్పోయాం మనం. ఇంకా ఖాళీ చైర్లే బయట కనపడతా ఉన్నాయి. 1000 కుటుంబాలు ఉన్నాయి అని చెప్పారు నాకు. మందిరము గురించిన ఆలోచన, మై డియర్ చర్చ్, మీరు ఎలా చూస్తారో తెలుసా? నీ బిడ్డల మీద నీకు ప్రేమ ఉంటే, నీ వంశం నిజంగా నిలబడాలని ప్రేమ ఉంటే, మందిరం గురించి మంచి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. దావీదు చేసిన ఒక ఆలోచన, మందిరం కట్టాలి, నా దేవుని కోసం నేను స్పందించాలి అన్న ఒక ఆలోచన. అందుకనే జొనాథన్ అక్కర్మన్ కోల్స్ గారు, స్టాంటన్ దొరగారులు 100 సంవత్సరాలు గడిచిన వారి గురించి చెబుతూ ఉన్నాం. మీరు ఎవరన్నా చూసారా వాళ్ళని? మీకెవరో తెలియదు. జక్కయ్య గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం, సమరయ స్త్రీ గురించి మాట్లాడుతూ ఉన్నాం, జొనాథన్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నాం, స్టాంటన్ దొరగారి గురించి మాట్లాడుతూ ఉన్నాం. 50 సంవత్సరాలు దాటితే మీ గురించి నా గురించి ఎవరు మాట్లాడరు. యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకనంటే యూ హ్యావ్ డన్ నథింగ్. మీరేమీ స్పందించాల దేవుని కోసం. చరిత్ర తిరిగేటట్టుగా స్పందించండి. మీరు ఒకవేళ డాక్టర్స్ అయితే ఆ ఐడాస్ కట్టర్లాగా ఒక చరిత్ర సృష్టించండి. ఒకవేళ మీరు మంచి పరిపాలకులు అయితే ఒక దైవజనుడైనటువంటి ఒక ఎమ్మెల్యేగా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒక మంచి రివైవల్ని తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయండి. ఒక మారుమూల ప్రాంతాలను దేవుని కోసం, ఒక మందిరం కోసం, ఆ ప్రాంత రక్షణ కోసం మీరు ప్రాకులాడండి. డూ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. మీ తరము నిలబడాలంటే, నిజంగా ఆ యొక్క శిలాపలకాల మీద రాయబడాలనంటే, దావీదు యొక్క స్పందన మందిరం గురించి, మందిరం గురించిన ఒక ఆలోచన దేవుడు బలవంతం చేసేసిందంట దేవుణ్ణి. దావీదు, అద్భుతంగా ఆలోచించావా మందిరం గురించి. ద ఫస్ట్ థాట్ ఇన్ ద హిస్టరీ, నా దేవుని మందస్సము గుడారములో ఉన్నది, నేనేదో ఒకటి చేయాలి నాతాను అంటే, నాతాను మరలా తిరిగి వస్తాడు. రాజా నువ్వు కాదు కానీ నీ కుమారుడు చేస్తాడని చెప్పాడు దేవుడు. ఓకే, రైట్. దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాము తర్వాత రకరకాల వ్యక్తులు దిగజారిపోయే పరిస్థితిలోకి వచ్చేసారు. సౌలు నుంచి చూసుకుంటూ వెళ్తే గ్రాఫ్ పడిపోతూ ఉంది. అసలు ఇశ్రాయేలు రాజ్యంలో అసలు రాజులైతే, ఉత్తర దేశంలో ఉన్న రాజులైతే అసలు పతనావస్థలోకి వెళ్ళిపోయారు. దావీదు సంతతి యోధా దేశంలో, ఆ సీడ్ యోధా దేశంలో రాచరికంలో ఉంటా ఉన్నది. ఒక్కొక్కరు మించినటువంటి క్రూరత్వంతో, విగ్రహారాధనతో, వ్యభిచారంతో దావీదు సంతతిలోంచి దిగజారిపోయి వస్తూ ఉన్నారు. నేను అందుకే చెప్పాను, పెద్ద తరం వారు పెద్ద చక్కని జాతీయ నాయకత్వంలోంచి వచ్చారు మన సంఘాల్లో. పోయే కొంది వేరే చిన్న ఊగేటువంటి భక్తిలోకో, లేకపోతే మోకాళ్ళు వంగని భక్తిలోకి, ప్రార్థన వాక్యం లేని భక్తిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. తగ్గిపోతూ ఉంది. కానీ దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దావీదు, నీవు నా మందిరం గురించి ఆలోచించావు కాబట్టి, నా మందిర క్రమంలో నువ్వు ఉండడానికి ఇష్టపడ్డావు, నీవు అసలు ఆలోచించిన విధానమే నన్ను ఆశ్చర్యపజేసింది కాబట్టి నేను నీకు వాగ్దానం చేశా, నీ పిల్లల తరాలు ఈ సింహాసనం మీద ఉండకుండా మానరు. కానీ చూస్తూ ఉంటే వీళ్ళు దరిద్రులు ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. పరలోకం మీటింగ్ వేసుకుందంట, అర్జెంట్ మీటింగ్ వేసేసిందంట పరలోకం. దేవుడు చెప్తా ఉన్నాడంట, నేను దావీదుతో వాగ్దానం చేశాను. మిగిలిన వాళ్ళు అంటున్నారంటే దేవుని దూతలు, అట్టెట్ట వాగ్దానం చేసావయ్యా? వాళ్ళు దుర్మార్గులైతే దావీదుని ప్రేమించావు సరే, సొలొమోన్ని ఓకే, చివరి దినాల్లో అతను కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళాడు. శాశ్వతమైన ఆశీర్వాదం ఇచ్చావా? దేనికి ఇచ్చావు అని అడిగితే, నా మందిరం గురించి ఆలోచించాడు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నా మందిరం గురించి. మందిరము గురించిన ఆలోచన ఎంత ఆశీర్వాదకరమో చూడండి. ద థాట్ అబౌట్ ది చర్చ్, ఇష్టం వచ్చినట్లుగా చూస్తున్నామేమో, మన రాజకీయాలకు మందిరాన్ని వాడుకుంటున్నామేమో,
మన ఇష్టానుసారంగా దీన్ని మలుచుకుంటున్నామేమో, మనుషుల హృదయాల్లో విషాన్ని నాటుతున్నామేమో. ఎంత ఆశీర్వాదం తరతరాలకు ఉంటుందో దానికి వ్యతిరేకంగా అంత శాపాన్ని కూడా మన బిడ్డల మీదకి తెచ్చుకుంటాం. జాగ్రత్త. మీటింగ్లో చెప్పారంట, నేను మీకు అర్థం కావడానికి ఆ నెరేషన్ ఇస్తా ఉన్నాను అంతే. ఎందుకు ఇచ్చావయ్యా దేవా, ఎందుకు అంత ఆశీర్వాదం ఇచ్చావు? ఏం లేదు, నా మందిరం గురించి దావీదు ఆలోచించాడు. మరి ఎలా చేద్దాం? అసలు వాళ్ళు విగ్రహారాధన వైపు వెళ్ళిపోతున్నారు, భక్తిని కోల్పోయారు, ఉపవాసం కోల్పోయారు, అసలు క్రమాన్ని కోల్పోయారు. 9ంటికి 10ంటికి మందిర క్రమం అంటే కనీసం 10% కూడా సంఘానికి రావట్లేదు కదా. మరేం చేద్దాం చెప్పండి మీరు. అప్పుడు తండ్రి ఆలోచించాడంట, ఒక ఫార్ములా, ఓ పని చేస్తాను నేను. దావీదు వంశములో పుట్టిన వారు పతనం అయిపోతూ ఉన్నారు కాబట్టి నేను ఒక పని చేస్తా, నా కుమారుణ్ణే దావీదు కుమారుడిగా భూమి మీదకి నేను తీసుకుని వస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు యొక్క సంతతిలోనికి స్వయంగా తన ఏకైక కుమారుణ్ణి ఆ వారసత్వంలోనికి తీసుకుని రావడం జరిగిందనంట. నిత్యరాజుగా, నిత్య సూర్యుడిగా, ఇక ఎన్నడూ కూడా పతనం అవ్వనటువంటి ఒక రాజ కిరీటాన్ని ధరించినటువంటి వ్యక్తిగా మన యేసుక్రీస్తు వారు. అందుకనే మత్తయి సువార్త 1:1 ఒక మాట ఉంటుంది, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక ఫెయిల్ అవడానికి లేదు రాచరికంలో. స్వయంగా తన కొడుకునే దావీదు వంశంలోనికి తీసుకుని రావడానికి తండ్రి ఇష్టపడ్డాడంట. మీరు మందిరం గురించి ఆలోచిస్తే ఎంత ఆశీర్వాదం ఉంటుందో ఒకసారి చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, లైట్గా తీసుకోవద్దు దేవుని మందిరాన్ని. బలహీనతలు ఉంటాయి, మనస్మర్థనలు ఉంటాయి, చిన్న చిన్న గిల్లి గజ్జాలు కొట్లాట్లు ఉంటాయి. ఒక గీత దాటి దాన్ని తీసుకుని వెళ్ళొద్దు మనం. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ, మనందరం ఒకటే. ఒక క్రొత్త మందిరానికి నేను వెళితే నా కుటుంబం పెద్దదవుతుందిగా నేను భావిస్తూ ఉంటాను. యు ఆర్ సో ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. మందిరం గురించి మీరు నిర్లక్ష్యం చేయొద్దు, మీరు మందిరం గురించి చులకనగా చూడొద్దు. బహుశా ఇక నుంచైనా, వచ్చే ఆదివారం నుంచైనా ఒక టైం చెబితే దేవుని సేవకుడు 5 నిమిషాలకు ముందే ఇక్కడ ప్యాక్ అయిపోవాలి ఈ మందిరాలు. ఈ క్రమాన్ని చూసి చీరాల్లో నేను ఒక పెద్ద చర్చిని చూశాను. లెంట్ దినాల్లో అప్పుడప్పుడు స్పీకర్గా పిలిస్తే 1 hour 15 minutes జరుగుతుంది అక్కడ. 7 నుంచి 8 అయితే 7:15 చర్చి నిండిపోద్ది. ముందు 5 నిమిషాల దాకా 7 బయట పెండాలన్నీ నిండిపోతాయి. కనీసం ప్రతిరోజు 40 దినాలు 2-3 వేల మంది వచ్చి కూర్చుంటారు. సీటు పోద్దేమో అని, దూరంగా సేవకుడిని చూడాల్సి వస్తుందేమోనని కూర్చుంటారు. 107 సంవత్సరాలని చెప్పుకుంటూ మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్లుగా చేసుకుందామా? వీఆర్ ది జనరేషన్స్లో అకర్మెన్ కోల్స్ యొక్క వారసులుగా, ఆ యొక్క హెరిడిటరీగా, ఆ వారసత్వంగా మేము ఆయనలోంచి వచ్చినటువంటి బిడ్డలమని ఎలా చూపించాలి? సంఘ క్రమంలో మందిరము యొక్క ప్రాముఖ్యత, మందిరము గురించిన ఆలోచన, మందిరానికి బిడ్డలను తీసుకురావాలన్న ఆలోచన, తరతరాలు శాశ్వతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశీర్వాదాన్ని మీకు నాకు దేవుడి ఇష్టానికి సిద్ధపడుతున్నాడు. మనం ప్రభువును స్వీకరించామని చెప్తున్నాం, కానీ స్వీకరించి స్పందిస్తున్నామా లేదా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యు నీడ్ టు రియాక్ట్. దేవుని కోసం మనం స్పందన తెలియచేయవలసిన వారమైన అప్పుడే ఆ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అప్పుడే అబ్రహాము కుమార్తెలుగా మనం చూడగలుగుతున్నాం. నేను ముగిస్తాను. ఫిలడెల్ఫియా అనేటువంటి ఒక పట్టణం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక చిన్న సన్నివేశాన్ని మీ ముందుకు తెచ్చి నేను ముగిచ్చేస్తాను. హ్యాటీ మే వైయట్ అనేటువంటి ఒక పిల్ల, వైయట్ అనేటువంటి ఒక 6-5 సంవత్సరాల ఒక చిన్న పిల్ల సండే స్కూల్కి వస్తూ ఉంది. పాస్టర్ గారు చాలా సంవత్సరాల క్రిందట సంఘటన. పాస్టర్ గారు బయటకు వచ్చి ఎందుకనో సండే స్కూల్ జరుగుతున్న సమయంలో ఇంట్లోంచి బయటకు వస్తే
ఆ వైయట్ అనేటువంటి ఒక పిల్ల గోడ కానుకొని బొంగమూతి వేసుకొని కూర్చుందంట. అమ్మా, వై ఆర్ యూ హియర్, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగితే, పాస్టర్ ఐ డోంట్ హ్యావ్ ప్లేస్ ఇన్ సండే స్కూల్, సండే స్కూల్లో నాకు ప్లేస్ లేదు అని అంటే పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడంట. ఏంటి చిన్నపిల్లకి ఇంత పౌరుషంగా ఉందే దేవుళ్ళని ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డను ఎత్తుకున్నాడంట. ఆ బిడ్డను ఎత్తుకొని ఆ చిన్న గుడిసె లాంటి సండే స్కూల్లోకి వెళ్ళి ఆ పెద్ద పిల్లల్ని, రే నాన్న మీరు కాస్త పక్కకు తెలుపుకోండి అని ఈ బిడ్డని అక్కడ కూర్చోబెట్టి, వారం గడిచిపోయింది, మళ్ళీ వారం వచ్చింది. ఎందుకో బయటకు వచ్చాడు మళ్ళీ పాస్టర్ గారు, మళ్ళీ అక్కడే నిలబడి ఉందంట పాప. పాస్టర్ గారు నవ్వుకున్నాడంట, మళ్ళీ నేను తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి కావాలని మళ్ళీ పాపను ఎత్తుకొని వెళ్ళి ఆ సండే స్కూల్లో కూర్చోబెట్టాడు. అలాగ పాపకి ఆ యొక్క పాస్టర్ గారికి మంచి స్నేహబంధం ఏర్పడిపోయింది, ఒక ఆత్మీయ బంధం ఏర్పడిపోయింది. వాళ్ళిద్దరు విడదీరాని బంధంతో ఉన్నారు. పాస్టర్ గారు సమ్హౌ ద మ్యాన్ ఆఫ్ గాడ్ కుడ్ ఏబుల్ టు రికగ్నైజ్ హర్. దేవుని సేవకుడు కదా, ఏదో గమనించాడు ఈ బిడ్డలో ఏదో ప్రత్యేకత ఉంది, చిన్న వయసులో ఎంత పౌరుషంగా ఉందేంటి సండే స్కూల్ విషయంలో అని గమనించి ఆ బిడ్డని దగ్గరికి తీసి ఆ బిడ్డకి భక్తిని నేర్పిస్తూ అలా గడుపుతూ ఉన్నాడు. 2-3 సంవత్సరాలు గడిచిపోయినాయి. 8వ సంవత్సరం ప్రవేశించింది ఆ బిడ్డకి. పాస్టర్ గారు ఏదో కాటేజ్ ప్రేయర్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాక్యం చెప్పి అలా కూర్చోగానే సంఘ పెద్దలు వచ్చి చెవిలో చెప్పారు, అయ్యా నీవు బాగా ఇష్టపడి ప్రేమించినటువంటి ఆ చిన్న బిడ్డ ఇప్పుడే ఇంతకుముందే చనిపోయింది, త్వరగా ప్యాకప్ చేసి మనం వెళ్ళిపోదామని. పాస్టర్ గారు అక్కడే కుప్పగూలిపోయారు. వెంటనే తేరుకొని పదండి ఆ ప్రదేశానికి వెళ్దాం, ఆ ఇంటికి వెళ్దామని ఆ ప్రాంతానికి బిడ్డను తీసుకొని వెళ్తారు. బిడ్డను చూడడానికి వెళ్తారు. సంఘ పెద్దలతో కలిసి పాస్టర్ గారు అక్కడికి వెళ్తారు. ఆ పాస్టర్ గారి పేరు రస్సెల్ అనేటువంటి పాస్టర్ గారు. అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ శవపేటికి ముందు అలాగే కూర్చొని ఆ డెడ్ బాడీ ముందు కూలిపోయి అలాగే చూస్తూ ఉన్నాడు. సంఘ పెద్దలు ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఆ చిన్న శరీరాన్ని లిఫ్ట్ చేస్తూ ఉంటే ఆ మంచం దగ్గర నుంచి చిన్న పర్స్ కింద పడుతుంది. ఆ పర్స్ని ఆ ఒక పెద్ద ఓపెన్ చేసి దాంట్లో చూస్తే కొంత డబ్బు సేవ్ చేయబడింది. లెక్క పెట్టారు, అమెరికన్ కరెన్సీ లెక్క పెడితే 57 సెంట్స్, 57 రూపాయలు మన భాషలో ఆమె పోగు చేయబడింది. తను కొనుక్కోవడానికి ఇవ్వబడిన డబ్బు, చాక్లెట్స్ కొనుక్కోమని చిన్నపిల్లలకి ఇచ్చిన డబ్బు, ఐస్ క్రీమ్ కొనుక్కోమని, క్యాండీస్ కొనుక్కోమని చిన్నపిల్లలకి ఇచ్చిన డబ్బు, తన తోటి వారందరూ సంతోషంగా ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంటే, తన తోటి వారు చాక్లెట్స్ తింటూ ఉంటుంటే నోరు కట్టేసుకొని, నోరు బిగించుకొని, నిగ్రహించుకొని 6 సంవత్సరాల ఈ బాలిక నా దేవుని సండే స్కూల్ కోసం నేను దీన్ని దాచిపెట్టాలని ఆమె పోగు చేసినటువంటి సంఘటనగా వారు చూశారు. లోపల చూస్తే ఒక చిన్న స్లిప్ బయటకు వచ్చింది. ఆ స్లిప్లో ఆ స్వహస్తాలతో ఆ బిడ్డ రాసినటువంటి హ్యాండ్ రైటింగ్తో దెర్ ఇస్ నో ప్లేస్ ఇన్ సండే స్కూల్. పాస్టర్ గారు చెప్తూ ఉన్నారంట, సండే స్కూల్లో ప్లేస్ లేదన్నప్పుడు దేవుడు డబ్బులు ఇచ్చినప్పుడు పెద్దది కట్టిద్దామని చెప్తా ఉన్నవాడంట పాస్టర్ గారు. ఆ పాపకి 2-3 సంవత్సరాలు. ఆ 2-3 సంవత్సరాలు ఆ పాప విన్నటువంటి మీదట తను రాసుకుంది స్వహస్తాలతో, దెర్ ఇస్ నో ప్లేస్ ఇన్ సండే స్కూల్. ఇలాగే నాకులాగా అనేక మంది పిల్లలు బయట తిరుగుతూ ఉన్నారు, ఒక పెద్ద సండే స్కూల్ కట్టాలి అని దేవుడు అని రాసుకుందంట. అది చదువుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఆ డెడ్ బాడీ చుట్టూ అందరూ ఏడుస్తూ ఉన్నారంట, కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నారు. ప్రభువుని స్వీకరించిన ఒక వ్యక్తి స్పందన, ఒక చిన్న బిడ్డ యొక్క స్పందన ఎలాగుందా అని చూస్తూ ఉన్నారు. ఆ స్పందన చూచి ఆ నోట వెళ్ళిపోయింది. ఆ 57 సెంట్లు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెంటుని వాల్యూ కట్టేసి $250 నెక్స్ట్ ఆదివారానికి వచ్చిందంట. అలా కాలక్రమేణా ఈ ఇన్స్పిరేషన్ తోటి, ఈ బిడ్డ యొక్క స్పందనతోటి $2,50,000 కొంతకాలానికి పోగైపోయింది. మరుసటి వారం పాస్టర్ గారు కాంగ్రిగేషన్కి వాక్యం చెప్పాడంట ఈ బిడ్డ చేసినటువంటి పనిని. ద స్మాల్ చైల్డ్ హ్యాస్ రియాక్టెడ్. ఆమె తన నోటి దగ్గరున్న తినవలసినటువంటి పదార్థాలను ఆపుకొని దేవుని సండే స్కూల్ కోసం తను స్పందించిన తీరు చూడండి. ద కాంగ్రిగేషన్, మై డియర్ ఎల్డర్స్, టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. మీకే నేను వదిలేస్తున్నాను ఈ కథని, మీరు ఎలాగ దీన్ని ముందుకు తీసుకెళ్తారో తీసుకెళ్ళండి అని పాస్టర్ గారు దాన్ని సవాలుగా సంఘానికి అప్పచెప్పాడంట. దాన్ని ఒకరి దినాన్న న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ వచ్చింది, 57 సెంట్స్ అని న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ వచ్చింది, ఆర్టికల్ వచ్చింది. అందరూ ఏంటా ఇది గమ్మత్తుగా ఉంది హెడ్డింగ్ అని చదవటం మొదలైశారు. 57 సెంట్లు దాని కథ పేరు. ఆర్టికల్ చదివినప్పుడు వెంటనే
అందరూ కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకుంటున్నారంట. ద స్టోరీ వాజ్ స్ప్రెడ్డింగ్ లైక్ ఎ వైల్డ్ ఫైర్. వెళ్ళిపోతుంది చిన్న పిల్ల యొక్క స్టోరీ. తను చనిపోయిన తర్వాత ఒక రియల్ ఎస్టేట్ రియల్టర్ ఈ స్టోరీని చదివి పాస్టర్ గారికి ఫోన్ చేశారు, పెద్దలకు ఫోన్ చేశారు. నేను ఫిలడెల్ఫియా అనే పట్టణంలో పలానా హోటల్లో ఉన్నాను, పాస్టర్ గారు ఒకసారి వచ్చి నన్ను కలవండి. పాస్టర్ గారు పెద్దలు సంఘం అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళి కలిశారు. వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళతో ఒక మాట చెప్పాడంట. నాకు చాలా విశాలమైనటువంటి ప్రాంతం ఉంది ఈ ముఖ్య పట్టణంలో, దీన్ని ఆనుకొని కొన్ని వందల ఎకరాలు నాకుంది పాస్టర్ గారు. ఆ బిడ్డ స్పందించింది, జక్కయ్య స్పందించాడు, ఆ ప్రాంతంలో బీదవారు కాపాడబడ్డారు. సమరయ స్త్రీ స్పందించింది, ఒక ఊరు రక్షణలోనికి వచ్చింది. అదేవిధంగా దావీదు స్పందించాడు, తరతరాలకి తన కుటుంబంలో వారసుడుగా ఒక సింహాసనం మీదకి ఒక వాగ్దానాన్ని తెచ్చుకున్నాడు. ఇదిగో ఆ బిడ్డ స్పందించింది, చిన్న పాప 8 సంవత్సరాల పాప స్పందించింది. నేను కూడా స్పందిస్తాను అయ్యగారు, పాస్టర్ గారు, నేను కూడా ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. నా స్థలాలు ఉన్నాయి, మీరు దయచేసి కొనుక్కోండి, నేను ఇస్తానికి ఇష్టపడతానన్న. పాస్టర్ గారికి పెద్దలకి గుండె మీద రాయబడినట్టుంది. వామ్మో, ఇంత పెద్ద స్థలం మనం ఎక్కడ కొంటామని చెప్పి, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, చాలా సంతోషం. అయితే ఇంత స్తోమత మా దగ్గర లేదు, ఈసారి మళ్ళీ ఒకసారి కలుస్తామని తిరిగి వెళ్ళబోతా ఉంటుంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి, నో 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 పాస్టర్, డోంట్ గో, మీరు వచ్చి కూర్చోండి, మీతో మాట్లాడాలి. మీరు కొనడానికి ఇబ్బంది పడతా ఉన్నట్టున్నారు, ఖరీదైన స్థలాలే ఇవి, 100 ఎకరాలు కావచ్చు. మీరు కొనడానికి ఒకవేళ మీ దగ్గర అంత డబ్బు లేకపోవచ్చు. నేనైతే ఊరకనే ఇవ్వను, వీటిని నేను స్పందిస్తాను, కానీ నేను ఊరకనే ఈ స్థలాలను నేను ఇవ్వను. ఓ పని చేయండి, మీరు ఆ చిన్న బిడ్డ సేవ్ చేసిన ఆ 57 సెంట్స్ నాకు ఇవ్వండి, ఆ వెల కట్టి నేను నా భూములన్నీ మీకు ఇచ్చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక చిన్న బిడ్డ స్పందన ఆ ప్రాంతంలో, అనేక ప్రాంతాల్లో ఆ స్థలాలన్నిటికీ విలువ కట్టి 57 రూపాయలకి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఆ యొక్క విలువ చేసేటువంటి భూమిని అతను ఎక్స్చేంజ్ చేశాడంట. ఆ భూమికి 57 రూపాయల సెంట్లని ఎక్స్చేంజ్ చేశాడు. ఈరోజు అక్కడ చూస్తే 3000 మంది పట్టేటువంటి సండే స్కూల్ ఆ ప్రాంతంలో నిర్మాణం చేయబడింది. ఎట్ ఎ టైమ్ 3000 చిల్డ్రన్ కెన్ సిట్ ఇన్ దట్ సండే స్కూల్ బిల్డింగ్. 3500 మంది పట్టేటువంటి టెంపుల్టన్ బ్యాప్టిస్ట్ చర్చ్ అక్కడ కట్టబడింది. గుడ్ సమారిటన్ అనే హాస్పిటల్ ఆ ప్రాంతంలో కట్టబడింది. టెంపుల్టన్ యూనివర్సిటీ అని ఒక మహా యూనివర్సిటీ, కొన్ని లక్షల మందికి విద్యను ఇవ్వడానికి ఆ యొక్క యూనివర్సిటీని అక్కడ కట్టబడింది. ఆ ప్రాంతంలోకి వెళ్తే ఆ చిన్న బిడ్డ ఒక ఫోటో, ఆ పాస్టర్ గారి యొక్క ఫోటో ఆ యొక్క ఆర్చ్ మీద వాళ్ళు నిర్మాణం చేసి పెట్టారంట. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ గతంలో చరిత్రలో చూస్తే అవన్నీ ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక చిన్న బిడ్డ స్పందన వేల మందికి విద్యనిచ్చింది, వేల మందికి ఆధ్యాత్మికమైనటువంటి నివాసం సండే స్కూల్ ఇచ్చింది. తరతరాలు 100 సంవత్సరాలకి దేవాలయ మందిర నిర్మాణానికి కారణమైంది. కొన్ని 100 కోట్లు ఆ 57 రూపాయల యొక్క కథలో మొదలయ్యి 100,000 కోట్ల డాలర్లు ఆ యొక్క ప్రజలు స్పందించి ఇచ్చారంట. మై డియర్ చర్చ్, మనం యేసు ప్రభును స్వీకరించాం అని చెప్పుకుంటూ ఉన్నాం. మన స్పందన ఏంటో, మన యొక్క ప్రభు కోసం మనం ఏమి తిరిగిచ్చాం. 107 సంవత్సరాలు సుదీర్ఘమైన ఈ చరిత్ర కలిగిన మన సంఘంలో ఎకర్మన్ కోల్స్ గారు స్పందించారు, స్టాంటన్ దొరగారు స్పందించారు, మన పెద్దలు కూడా స్పందించారు. ఈ తరానికి ఒక సవాలుగా మీ ముందు పెడతా ఉన్నాను. వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? ఏమిటి మీ స్పందన దేవుని కోసం? ఏం చేశాం మనం? అసలు ఎంత స్వార్థపరులం! దేవుణ్ణి మన దగ్గరే పెట్టేసుకున్నాం, మన జేబులోనే పెట్టేసుకున్నాం, మన ఇంట్లోనే పెట్టేసుకున్నాం. ప్రక్కవారికి దేవుణ్ణి ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు. సమరయ స్త్రీ ఆ ఊరిలోనికి వెళ్ళి, ఆ వీధుల్లోనికి వెళ్ళి ఆ ప్రభువుని, ఆ మిట్ట మధ్యాహ్నం వేళ, సాయంత్రం వేళ ప్రభువుని చెప్తా వచ్చే, ఎక్కడో ఉండి ఈ ప్రాంతానికి కూడా రాకుండా స్పందించినటువంటి జొనాథన్ అకర్మన్ కోల్స్ గారిని ఆయన అడిగితే చెప్తాడు, ఎస్, నా దేవుని కోసం నేను స్పందించానని చెప్తాడు. స్టాంటన్ దొరగారిని అడిగితే చెప్తాడు, ఎస్, నేను స్పందించాను. ద చర్చ్
మీరు దీన్ని సవాలుగా స్వీకరించండి. ప్రభు కోసం స్పందించడానికి ప్రయత్నం చేయండి. నేను ముగిస్తూ ఒక మాట చెప్తాను. జక్కయ్య స్పందన అద్భుతమైన స్పందనగా మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్పకపోతే ఇన్కంప్లీట్గా ఉంటుందని ఒక 2 నిమిషాలు నేను ముగిస్తాను. జక్కయ్య చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా, ఆస్తిలో సగం నేను బేదలకు ఇస్తూ ఉన్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా తీసుకునేళ్ళ 4 గంటలు నేను మరలా చెల్లింతు. ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తానయ్యా అంటే అయిపోయేది కదా. అంతకుముందు అధ్యాయంలోనే ఒక యవ్వనస్తుడు నన్ను వెంబడించని చెప్పాడు దేవుడు. ఒక మర్మం ఉంది ఇక్కడ. ఒక పెద్ద పాఠం నేర్పిస్తున్నాడు జక్కయ్య. జక్కయ్య గురించి మొదటి వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ధనవంతుడైన జక్కయ్య. ఈ స్ట్రాంగ్ ఇన్ దట్ ఏరియా. ఆయన తన యొక్క బలమైనటువంటి బలమున్నటువంటి ప్రాంతం ఏంటంటే, ఈజ్ అ రిచ్ మ్యాన్. నీకు ఏమి, నువ్వు దేంట్లో బలవంతుడువో, నువ్వు దేంట్లో నిష్ణాతుడువో, దేంట్లో నీకు దేవుడు టాలెంట్ ఇచ్చాడో, ప్రసంగం వినేసి రెచ్చిపోయి ఏది పడితే స్పందించబాకండి. లెట్ us హ్యావ్ ఎ సింక్రనైజింగ్. సేవకుడిని కన్సల్ట్ అవ్వండి. అయ్యా, నేను ఇది చేద్దాం అనుకున్నాను. కొంతమంది ఉంటారు, 150 రూపాయలు ఫోన్ తెచ్చి అక్కడ పెట్టాలని చెప్తారు. అది అవసరమా లేదో కూడా సేవకుడిని అడగరు. సేవకుడికి ఒక విజన్ ఉంటుంది చర్చి మీద, ఏది అవసరమో ఏది అవసరం లేదో. చైర్మన్కి ఒక విజన్ ఉంటుంది. మనం అసలు ఏం కన్సల్ట్ చేయ, మన పెత్తనం చేసేస్తుంటాం. నో, దట్ ఈస్ నాట్ ద రైట్ రియాక్షన్ ఆర్ రెస్పాన్స్. కన్సల్ట్. నీవు ఏమి స్పందిస్తున్నావో, నీ తలాంతి ఏదో, నువ్వు ప్రార్థన చేసేటువంటి దేవుడు వరమిస్తే, నా పేరు బయటికి రావట్లేదండి, పేపర్లో పట్టలేదండి, పబ్లిసిటీ రావటం లేదని దాన్ని మానేసి పాటలు పాడడానికో ప్రసంగం చేయడానికో రావద్దు. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? ఇఫ్ ప్రేయింగ్, నీలింగ్ డౌన్, విజ్ఞాపన చేసే తలాంతు దేవుడిస్తే దాంట్లో స్పందించండి. పాటలు పాడే తలాంతు ఇస్తే దాంట్లో స్పందించండి. ఒకవేళ డాక్టర్స్ ఉంటే మెడికల్గా క్యాంప్స్ పెట్టినప్పుడు దాంట్లో స్పందించండి. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? దాంట్లో స్పందించండి. గబా 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 వచ్చేసేసి ఏది పడితే స్పందిస్తే నేను చెప్పిన ప్రసంగం అంతా కుప్పగూలిపోయినట్టు అయిపోదు. మీకు అర్థం కాలేదనుకోండి, ప్రార్థన చేయండి, ప్రభు నడిపిస్తాడు. లేకపోతే సేవకుని దగ్గరికి వెళ్ళండి, కాస్త టైం తీసుకోండి. అయ్యా, నేను ఏదన్నా చేద్దాం అనుకుంటున్నాను, నాకేం అర్థం కావట్లేదు. కానీ ఆ పరంపరలో, కోల్స్ గారి యొక్క పరంపరలో, ఆ యొక్క జకరియా పరంపరలో, ఈ యొక్క త్యాగం చేసిన వారి పరంపరలో నేను కూడా నిలబడాలనుకుంటున్నాను. ఏం చేయాలో నాకు సలహా ఇవ్వండియా అని సేవకుడిని అడగడానికి ప్రయత్నించి ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, ఎవరి హృదయం అయితే మండుతూ ఉందో, ఎవరి హృదయం అయితే గుచ్చబడుతూ ఉందో, ఎవరి హృదయం అయితే రగిలించబడుతూ ఉందో, ప్రియ దేవుని బిడ్డ, అమ్మలారా, అయ్యలారా, యవనస్తులారా, నీ హృదయం మండబడుతూ ఉందంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని అర్థం. ప్రభువుని స్వీకరించావు అని చెప్పుకుంటున్నాం. నిజమైన రక్షణ అనుభవంలో స్వీకరించి స్పందించాలి. మందిరము క్రమంలో మనం ఉందాం, సువార్త యొక్క వ్యాప్తిలో మనం ఉందాం, సమాజ యొక్క బాధ్యతలో మనం ఉందాం. ఒక చిన్న బిడ్డ స్పందన మనకు సవాలు విసురుతూ ఉంది. జక్కయ్య స్పందన సవాలు విసురుతూ ఉంది. తీర్మానం చేసుకుందాం. నీ బలమేదో, దేవుడి నీ హృదయంలో ఏ మంట పెడుతూ ఉన్నాడో, ఏ భారం పెడుతున్నాడో, ఏ విధమైనటువంటి దర్శనంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, మాటి మాటికి ఏ వాక్యం నీ సన్నిధిలో నీ హృదయంలోనికి నాటబడుతూ ఉందో, ప్రార్థనాపూర్వకంగా ప్రభు కోసం స్పందిద్దాం. చరిత్రలో మనం కూడా నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సంఘముతో మీరు మాట్లాడారని మేము నమ్ముతున్నాం. ఎవరి హృదయాలు మండించబడుతూ ఉన్నాయో నీ పరిశుద్ధాత్మ ముద్ర వారి మీద వేయండి ప్రభువా. వారు గొప్ప చరిత్రకారులుగా, చరిత్రలో నిలబడేటువంటి పనులు వారి ద్వారా జరిగించండి. గొప్ప నాయకత్వాన్ని, సువార్త వ్యాప్తిని నాయన, అదేవిధంగా మందిర సంబంధమైన విషయాలు, అదేవిధంగా సామాజిక పరమైన విషయాలు ఏదైతే వారి జీవితాల్లో నీవు ప్రసాదించావో వాటి ద్వారా ప్రభువా, ఈ కర్నూలు ప్రాంతంలో, ఈ రాయలసీమ ప్రాంతంలో, ఈ జిల్లాలో ప్రభువా, ఈ భారతదేశంలోనే గొప్ప వ్యక్తులుగా వీరిని తీర్చిదిద్దమని,
వారి తీర్మానాల మీద నీ ముద్ర వేసి వారిని నడిపించి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.